బైబిల్స్ తెచ్చిన వాళ్ళందరూ ఒకసారి మీరు మొబైల్ ఉన్నా సరే అదేనే పైకి ఎత్తండి. మొబైల్లో కొంతమందికి యాప్ బైబిల్ ఉంది, అది కూడా బైబిలే. పైకి ఎత్తండి చూద్దాం. యా యా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. రోమా పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు నాయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొంత సమయము నీ దీన సేవకుడు, మీ దాసుడు, ఈ ఉద్యమ నాయకుడిగా మీరు ప్రతిష్ఠించిన మీ దీనదాసుడు మనసు విప్పి మనోనేత్రాలు వెలిగించబడిన ధన్యులతో ముచ్చటించాలని ఆశిస్తుంటుండగా, మీ దాసుని మీ శిలువ రక్తముతో బాగుగా కడిగి శుద్ధీకరించి నీ తైలముతో అభిషేకించి నీ అగ్నితో, నీ దేవాగ్నితో కాల్చి మీ దాసుని బంగారములాగా పుటము వేసి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి అవసరమైన మాటలు, క్షేమాభివృద్ధికరమైన మాటలు, యథార్థమైన మాటలు, నిజమైన వాస్తవమైన సాక్ష్యమే పలికించి మీరే సార్వత్రిక సంఘానికి సర్వోన్నత క్షేమాభివృద్ధి కలిగించమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ఇవాళ మనం ఇక్కడ ఎందుకు కూడుకొని ఉన్నామో, ఈ ఘట్టానికి దారి తీసినటువంటి వాస్తవ పరిస్థితులు ఏమిటో, నేను ఎందుకు ఏ మార్గంలో నడిచి ఈ మజిలీకి వచ్చానో, ఎందుకు ఇది అనివార్యమైందో మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది సరైన వేదిక. దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు టెల్ యూ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ మై లైఫ్ అండ్ హౌ ఐ హ్యావ్ అరైవ్డ్ అట్ దిస్ జంక్చర్. మా అమ్మకు వివాహం కాకముందే దేవుడు వాగ్దానం చేశాడు, నీకు కొడుకుని ఇస్తాను, అతడిని నా సేవ కొరకు సమర్పించు అని. వివాహం కాకముందే ఎలాగ దేవుడు వాగ్దానం చేశాడంటే, మా అమ్మకు ఒక అన్నయ్య ఉండేవాడు, ఆయన పేరు రంజిత్. ఆ రంజిత్ పేరే నాకు పెట్టారు. అద్భుత గాయకుడు, మంచి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయనకు కాలేజీలో ఉన్నప్పుడు మిస్టర్ గుడ్ అని పేరు పెట్టారు. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో గాత్ర సంగీతం, వాయోలిన్ రెండిట్లో కూడా ఆల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్ ఆయన రంజిత్ గారు. యవన ప్రాయంలోనే ఆయన అపెండిక్స్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి చనిపోయినాడు. అప్పట్లో అంత వైద్యం ఇంకా డెవలప్ కాలేదు కదా. మా అమ్మ అన్నయ్యకు చాలా అటాచ్డ్. నాకు పెళ్ళైన తర్వాత ఒక కొడుకు పుడితే అన్నయ్య పేరు పెట్టుకుంటాను అని అనుకుంది. జ్ఞాపకం, అది సహజమే కదా. దేవుడు ఆమెతో మాట్లాడి, ఇస్తాను నీకు కొడుకును, వాడిని నాకే ఇచ్చేసేయి, నాకు అవసరం వాడని చెప్పాడు. కొడుకునివ్వడం ఏంటి తండ్రి, నేనే నీ దాన్ని కదా. కొడుకును బిడ్డలను ఎంతమందిని ఇస్తే అంతమందిని, ఎన్ని వస్తువులు ఇచ్చినా, ఎంత ఆస్తిని ఇచ్చినా మొత్తం నేను నీ దాన్నే కదా అంటే, సరే అంతా నాకే ఇస్తావు, కానీ నేను ఇచ్చే కొడుకైతే వాడు నాకు కావాలి, నాకు ఇమ్మని చెప్పాడు.
తర్వాత ఆమెకు పెళ్ళయింది. ఆ కథ అంతా ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు, సమయం తీసుకుంటుంది. పెళ్ళైన తర్వాత తొలి కాన్పు కొరకు ప్రార్థన చేసి ఎదురు చూసిన కొడుకు పుట్టేస్తాడు. దేవునికి ఇచ్చేయాలి, రంజిత్ అని పేరు పెట్టుకోవాలని. ఆడపిల్ల పుట్టింది. 2-3 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ కాన్పు, మళ్ళీ అమ్మాయి. ఒక 6 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ అమ్మాయి, మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ అమ్మాయి. 5 ఆడపిల్లలు పుట్టారు. మిషన్ హాస్పిటల్ వాళ్ళు అన్నారు, వరంగల్ హనుమకొండ మిషన్ హాస్పిటల్ అమ్మాయి సౌజాతమ్మ, మా అమ్మ పేరు. ప్రతిసారి కానుపు నువ్వు చచ్చినంత పని అయిపోతుంది, నువ్వు చచ్చి బ్రతుకుతున్నావు, ఇక మా దగ్గర ఎక్విప్మెంట్ కూడా లేదు, నెక్స్ట్ టైం కంటే నువ్వు గ్యారంటీగా చచ్చిపోతావు, ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేస్తాం అన్నారు. అలాగెలా చేస్తారు, నాకు కొడుకు పుట్టాలి కదా అంది. ఎక్కడ కొడుకు అమ్మ, నువ్వే పోతావు, అసలు ఈసారి కానిపైతే నువ్వే పోతావు, అన్యాయంగా నీ పిల్లలు తల్లి లేని పిల్లలు అవుతారు, మా మాట విను, డాక్టర్లను చెప్తున్నావు అని అంటే, లేదు లేదు అట్లా చేయడానికి వీల్లేదు, దేవుడు నాకు కొడుకుని ఇస్తాడు. అప్పటికే పెళ్ళి ఆమెకు 18 సంవత్సరాలు. ఉపవాస ప్రార్థనలు చేస్తాం, కొడుకు పుట్టాలి, దేవునికి ఇవ్వాలి. మొండిది. ఎంత మొండిదంటే ఇక నన్ను చూస్తున్నారు కదా మీరు. మా మేనమామలు అంటారు ఏంటంటే, సౌజాతక్క ఈజ్ ఫీమేల్ అండ్ రంజిత్ ఓఫిర్ ఈజ్ మేల్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఆమె ఫీమేల్, వీడు మేల్, అదొక్కటి డిఫరెన్స్. మొత్తం అక్క క్యారెక్టర్ వీడి లోపల ఉందని మా మేనమామలు చెప్తుంటారు. ఇంత మొండిది ఆమె కూడా. కాబట్టి దేవుడు నాకు ఇస్తానని చెప్పాడు. నేను ప్రాణాపాయము, ప్రాణం పోతుందని భయపడి నేను ఆపరేషన్ చేసుకోవడం ఏంటి? ఒకవేళ నేను చచ్చిపోతే, చచ్చిన నన్ను కూడా మళ్ళీ బ్రతికించి దేవుడు నాకు కొడుకునిస్తాడు. దేవుని మాట అబద్ధం కాదు. నేను కొడుకును కనేది ఖాయం, దేవునికి ఇచ్చేది ఖాయం అంటే మిషన్ హాస్పిటల్ హన్మకొండ వాళ్ళు అన్నారు, నువ్వు మూర్ఖురాలివి, నువ్వు అసలు నువ్వు బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు, ఇంకోసారి హాస్పిటల్కి రావద్దు, మీకు మేము మా హాస్పిటల్లో పురుడు పోయాం, కాన్పు చేయం, డోంట్ కమ్ టు దిస్ హాస్పిటల్ అని పంపించేసినారు. చాలా సంతోషం అండి. నాకు ఏ హాస్పిటల్ అక్కర్లేదు. నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అయితే ఏ డాక్టర్ లేకుండా నా ఇంట్లోనే కొడుకును కంటానని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మొండితనం అంతా ఇక్కడికి వచ్చింది. ఒట్టిగా ఇప్పుడు నన్ను మారుస్తారేంటి? నన్ను మార్చడం సాధ్యమా? ఇంటికి వెళ్ళిపోయింది, మళ్ళీ గర్భం దాల్చింది. ఆమెకు 6వ కాన్పది. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే నేను డాక్టర్తో చెప్పానండి, నేను రానని చెప్పాను, వాళ్ళు రావద్దన్నారు. ఏ డాక్టర్ దీంట్లోనే కంటాను. నవమాసాలు నిన్నై 1959 ఏప్రిల్ 5వ తారీఖు ఆదివారం పొద్దున్నే చర్చికి తయారవుతుంటే నొప్పులు వచ్చినాయి. మా 4 అక్కయ్యలు, ఒక అక్కయ్య చనిపోయింది, 5గురిలో ఒక ఆమె పోయింది, 4 ఉన్నారు. నాన్నగారు ఇంకా ఈమెకు పురిటి నొప్పులు వస్తే చర్చికి ఏం పోతారు? పాస్టమ్మ గారే మంత్రసాని, ఆమె పురుడు పోసింది. మంచి గుమ్మడి పండు లాంటి కొడుకు ఇంట్లోనే పుట్టాడు. 5 కిలోలు ఉన్నాను పుట్టినప్పుడు. మళ్ళీ ఏ కాంప్లికేషన్ లేకుండా పుట్టేశాను. వెంటనే పాస్టర్ గారి కుమారుడు మోనా అన్న ఇప్పటికీ మెహదీపట్నంలో ఉంటాడు, కేరళ పాస్టర్ గారు. మాకు పరిగెత్తి చర్చిలో పరిగెత్తి సౌజాత ఆంటీకి కొడుకు పుట్టేశాడని చర్చిలో అనౌన్స్ చేసేది. అందరూ పండగ చేసుకున్నారు. సరే అయిపోయింది. దేవునికి ప్రతిష్ఠితుడు అని అమ్మ అప్పుడే ప్రతిష్ఠించింది. పేరు పెట్టాలా, పేరు టైం వచ్చినప్పుడు, అంతకుముందే మా నాన్నగారి నాన్న అద్దంకి అబ్రహాం గారు, ఆయన మెథడిస్ట్ రెవరెండ్ పాస్టర్. ఆయనకు దేవుడు వాగ్దానం చేశాడు. మా ముత్తాతకు మా తాతలు ఇద్దరైతే, ఒక తాతకి 2 ఆడపిల్లలు పుట్టారు, ఒక తాతకు మా నాన్న పుట్టాడు.
తాతకు మా నాన్న ఒక్కడే కొడుకు, 11 మంది ఆడపిల్లలు, వంశాంకురం లేదు. స్వామిదాసుకు మళ్ళీ కొడుకు పుట్టాలి, లేకుంటే వంశం ఆగిపోతుంది. ప్రార్థన చేస్తే నీవు వంశాంకురాన్ని చూసి ఎత్తుకొని ప్రార్థన చేసేదాకా నిన్ను నేను బ్రతికిస్తాను, తర్వాతనే తీసుకుంటానని దేవుడు చెప్పాడు. నేను పుట్టిన తర్వాత తాతయ్య గారు నన్ను ఎత్తుకొని ప్రార్థన చేశాను. నాథా, నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, సకల జనులకు నీవు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని కన్నులారని నేను చూశాను అని ప్రార్థన చేసి నెక్స్ట్ డే కన్ను మూసి చనిపోయాడు. అద్దంకి అబ్రహం గారు, నాన్నోళ్ళ నాన్నగారు. తర్వాత పేరు పెట్టే టైంకు తాతగారు, ఇప్పుడు అమ్మోళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు. ఇక ఆ తాతగారు వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తే దేవుడు 45వ కీర్తన చూపించాడు ఆయనకు. నేను వీనికి ఓఫీర్ అని పేరు పెడతాను అంటాడు జేకబ్ గారు. అమ్ముండి కాదు రంజిత్ అని పెట్టాలని పెళ్లి కాకముందే దేవునికి చెప్పుకున్నా. అంటే కుదరదమ్మా, వీడికి ఓఫీర్ అని పేరు పెట్టాలని. ఇప్పుడు ఈమె మొండి అయితే ఆయన కూడా జగముండి, కేవి జేకబ్ గారు. ఆమె మా అమ్మ తన అభిప్రాయం వదులుకోదు, ఆయన కూడా వదులుకోడు. పొద్దున్న నుండి రాత్రి దాకా ఆర్గ్యూ చేసుకున్నారు. లేదు నేను ఓఫీర్ అని పెడతానంటాడు తాతగారు, రంజిత్ అని పెట్టాలంటది అమ్మ. ఆఖరికి అన్నయ్య పేరు పెట్టుకుంటానంటే వద్దంటావేంటి పాప నువ్వు? అన్నయ్య చనిపోయాడు, అన్నయ్య జ్ఞాపకార్థం నా కొడుకు పెట్టుకుంటాను, 19 ఏళ్ళు ఎదురు చూస్తే వీడు పుట్టాడు, వద్దంటావు ఏంటనంది. పిచ్చిదానా, రంజిత్ నీకు అన్నయ్య అయితే నాకు కొడుకు కాదు, నా కొడుకు పేరు ఎందుకు వద్దంటా? నేను ఓఫీర్ అని ఎందుకు పెడుతున్నానంటే దేవుడు నాకు చెప్పాడు, రాణి సంఘ కన్యక ఓఫీరు బంగారముతో అలంకరింపబడి నీ ఎదుట నిలబడి ఉన్నదని 45వ కీర్తన 9వ వచనంలో రాయబడింది. అంత్యకాలములో సంఘ వధువును అలంకరించే ఓఫీరు వీడవుతాడు. వీడిలో నుండి వాక్యం బయలుదేరి, ఇతడిలో నుండి వాక్యం బయలుదేరి సంఘ కన్యకను అలంకరిస్తుంది. వీడు కారణ జన్ముడు, దేవుడు చెప్పమన్నాడు, దేవుడు పెట్టమన్నాడు, అందుకే పెడుతున్నా ఓఫీరు వీడు అని. అంటే మరి నేను దేవునికి ఎప్పుడూ చెప్పుకున్నా, నా మాట ఒట్టిదేనా అంటుంది ఈమె. సరే ఎందుకు వచ్చిన గొడవ, నీకు నాకు పంచాయతీ ఎందుకు, ఇద్దరు పేర్లు కలిపి పెడదామని రంజిత్ ఓఫీర్ అని పెట్టారు నాకు. అది అసలు సంగతి. ప్రభునందు ప్రియులారా, అలాగ రంజిత్ ఓఫీరు పుట్టిన తర్వాత దేవునికి ప్రతిష్ఠించారు. నన్ను చంపేయాలని సైతాన్ గాడు అప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎన్ని ప్రయత్నాలు! ఎప్పటికప్పుడు ఇక చచ్చిపోతాడు బాబు దక్కడు అనుకుంటే మళ్ళీ బ్రతకడం. అలాగా పెరుగుతూ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు నన్ను స్కూల్లో అడ్మిట్ చేశారు. మొదటి తరగతి. మొదటి రోజు ఏడ్చాను, నేను ఉండను ఇక్కడ, స్కూల్లో ఉండను అని చెప్పి. ఎందుకంటే నాకు వచ్చిన చదివే చెప్తున్నారు అంతా అని. హెడ్ మాస్టర్ గారు మా నాన్నగారే, సార్ లింగోజీ సార్ అని ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి, పెద్ద సార్ కొడుకు కదా మరి, హెడ్ మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి, సార్ మీ అబ్బాయి క్లాస్లో ఉండనని ఏడుస్తున్నాడు అని. ఎందుకంటే నాకంతా వచ్చిన చదివే చెప్తున్నారు. ఏంట్రా నీకు వచ్చు, ఇప్పుడు ఫస్ట్ డే వచ్చావు స్కూల్కి, నీకు ఏంటి వచ్చు అంటే, మా నాన్నగారి ఆఫీస్ రూమ్లో కూడా ఒక బ్లాక్ బోర్డు ఉంది గోడకు. ఏమొచ్చినా నీకు రాయి అని అంటే మొత్తం ABCDలు A to Z అహా వరకు, తర్వాత 1 to 1000 నంబర్స్ అని రాశాను. మరి ఎప్పుడు నేర్చుకున్నారా అని అంటే, అమ్మ కిచెన్లో పని చేస్తూ నాకు నేర్పించింది. నేను అనర్గళంగా తెలుగు చదవగలను, ఇంగ్లీష్ కూడా కొంచెం కష్టపడి చదవగలను. మరి ఆ లింగోజీ సార్ అన్నాడు, కరెక్టే, మరి మీ వాడికి అన్నీ వచ్చి టైం వేస్ట్ అండి ఎందుకు, 2వ క్లాస్లో వేద్దాంలే అన్నాడు. అలాగే నేను ఫస్ట్ క్లాస్ చదవనే లేదు, 2వ క్లాసు 5 సంవత్సరాలు 2వ క్లాస్. పబ్లిక్ ఎగ్జామ్స్కి అంతా నాకు 1 ఇయర్ ఏజ్ తక్కువ అవుతుంది. సరే అలాగా ఇది 5 ఏళ్ల సంగతి. మా తాతలు, ఇటు తాతలు అటు తాతలు
సంస్కృతంలో వేదములు చదివినటువంటి పండితులు, బోత్ సైడ్స్ గ్రాండ్ ఫాదర్స్. వేదాలు చదివే రక్షింపబడ్డారు వాళ్ళు. తెల్లదొరలకు తెలుగు సంస్కృతం నేర్పేవాళ్ళు అనమాట. కనుక మా రక్తంలోనే దేశభక్తి అనేది ఉంది, రక్తంలోనే దేశభక్తి ఉంది. చిన్నప్పుడు నన్ను నిద్రపుచ్చేటప్పుడు అమ్మ చెప్పే కథలు ఏంటి తెలుసా? అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, దేశ భక్తుల యొక్క స్వాతంత్ర ఉద్యమ వీరుల కథలు చెప్పి నిద్రపుచ్చేది నన్ను. ఒకవేళ స్వాతంత్రోద్యమం సమయంలో నేను బ్రతికుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్, నేషనల్ ఇండియన్ ఆర్మీలో చేరేవాడిని అని ఊహించుకుంటూ దేశభక్తితో రక్తం పొంగుతూ ఉండగా నిద్రలోకి జారుకునేవాడిని నేను. మా ఇంటికి చందమామ అనే చిన్నపిల్లల కథల పత్రిక అమ్మ తెప్పించేది. ఎవ్రీ మంత్ అది ముందే చదవడం వచ్చు కదా, చదివేవాడిని. రామాయణం రోజు నెలకు కాస్త చిన్న చిన్న ముక్క కథ వేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనుషులు గాల్లో ఎగరడం, చెట్లు ఉడిబీకడం, కొండలు లేపడం, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆ కథ అంతా చదివేసేయాలి అని అడిగాను. అమ్మ ఈ కథ మొత్తం చదవాలి, ఎక్కడ దొరుకుద్ది అంటే అది రామాయణం అయితే మొత్తం గ్రంథం అంతా కథ అంతా ఒకేసారి చదవచ్చు అంటే మరి నాకు కావాలి, ఇప్పుడు ఎక్కడుంది అది అంటే మనం క్రైస్తవులం కదా, అది హిందువుల పవిత్ర గ్రంథం, మన ఇళ్లలో రామాయణం ఉండదు అంటే ఇంటి చుట్టూ అందరూ హిందూసే కదా, వెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కొని చదువుకుంటానంటే మనం బైబిల్ ఇంట్లో పెట్టుకున్నట్టుగా వాళ్ళు అవేం పెట్టుకోరు నాయన. కొంతమందికి ఉంటే ఉండొచ్చు ఇంట్లో, కొంతమంది ఇంట్లో ఉండదు, చాలా వరకు ఉండదు. మరి నాకు ఇప్పుడు బుక్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది అంటే అది లైబ్రరీస్లో ఉంటుంది రా, ఇళ్లల్లో ఉండదు అని మర్చిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ 6 గంటలకే లేచి అమ్మ నాకు తలస్నానం చేయించాను అన్న. అబ్బా ఇంత బుద్ధిమంతుడు అయిపోయాడు నా కొడుకొని చేయించేసి ఇంట్లోంచి గాయబు. ఊరి మీద పడి లైబ్రరీ ఎక్కడ అని అడిగి 2.5 కిలోమీటర్లు 6 ఏళ్ల ప్రాయంలో నడిచి లైబ్రరీకి పోతే అప్పుడు ఇంకా 8 అయింది. ఇంకా ఓపెన్ చేయలేదు, ఆ మెట్ల మీద కూర్చున్నా. లైబ్రేరియన్ వచ్చాడు. ఎవరు బాబు ఏం కావాలంటే తీయి తలుపు తీ, నాకు లోపల. నీకేం పని లోపల అన్నాడు. అంటే చదవాలి, బుక్ చదవాలి. నువ్వేం చదువుతావు బుక్, నీకు వచ్చా చదవడం అని అన్నాడు. వస్తా అది ముందు తీయని చెప్పా. లోపలికి వెళ్ళాక చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏం కావాలంటే రామాయణం నీకెందుకు, ఎందుకంటే చదువుకోవడానికి అంకులు ఇవ్వు, ఉందా లేదా నీ దగ్గర రామాయణ? ఉంది. అదిగా ఆ మూలకున్న ర్యాక్స్లో ఉంటుంది, తీసుకోమన్నాడు. అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. కుర్చీకి పైకి ఎక్కితే కింద కాళ్ళు గాల్లో వెళ్ళాడుతున్నాయి. చిన్నోడిని కదా, 6 సంవత్సరాలు. పైన కూర్చొని చదవడం మొదలుపెట్టా దీక్షగా. ఒక పేజ్ చదివి లంచ్ టైం అయింది. బాబు నేను లంచ్ చేసి రావాలి పద అని అంటే, నేను రాను అంకుల్, ఇది చదవాలి ఇది అంటే, అవునా మరి నేను తినేసి వస్తాను, ఉంటావా ఇక్కడే అంటే, ఇక్కడే ఉంటాను. వెళ్ళాడు, తిన్నాడు, వచ్చాడు. అక్కడే చదువుకున్న. సాయంత్రం 5 అయింది. ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళందరూ గగ్గోలు, ఏడు బాబు ఏడి, ఎక్కడికి పోయి ఎవరికి తెలియదు. ఆఖరికి అన్ని ఇళ్ళు వెతికి లేడు, బాబు లేడు. అంటే ఎవడో కిడ్నాప్ చేశాడు. ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మ ఊరికి తీర్పరులు, ఆ టైప్ అన్నమాట. ఎన్నో సెటిల్మెంట్స్ అంటే వివాదాలు సెటిల్ చేసేవాళ్ళు. క్రైస్తవ సంఘాలు కానీ కమ్యూనిటీలో కానీ ఎందరికో హెల్ప్ చేసేవాళ్ళు, సత్యం కొరకు న్యాయం కొరకు నిలబడేవాళ్ళు. కనుక శత్రువులు ఉంటారు. బాబుని ఎవడో కిడ్నాప్ చేసేయడాన్ని వాళ్ళు ఫిక్స్ అయిపోయి పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ఇంజా దాస్ గారని ఒక ఆయన కనపడి, ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్ ముందే వాళ్ళ ఇల్లు. అన్న బాబు కనిపించట్లేదు, పొద్దుటి నుండి మాయమైపోయాడు, ఎక్కడ లేడు, కిడ్నాప్ అయ్యాడని అనుమానంతో పోలీస్ కంప్లైంట్ కొరకు వచ్చామంటేను, మీ వాడు పొద్దున్న ఈ చౌరస్తాలో కనపడి లైబ్రరీ ఎక్కడ అంకుల్ అని అందరిని అడుగుతుంటే చూశానమ్మా అని చెప్పాడు ఆయన.
ఓహో, వాడు నిన్న రామాయణం అడిగితే నేను లైబ్రరీ అని చెప్పానండి, వీడు అక్కడికి వెళ్ళి ఉంటాడు నిజంగా అనుకుని అప్పుడు మొత్తం అంతా పటాలం అంతా 30 మంది లైబ్రరీకి వస్తే అక్కడ కూర్చొని చదువుతూ ఉన్నాను నేను లైబ్రరీ. రే, అమ్మకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పే కదరా. చెప్పావమ్మా, మరి ఎందుకురా నాకు చెప్పకుండా వచ్చావు అంటే, చెప్తే నువ్వు రానిద్దువా అమ్మ అని అడిగి, రానియనంటే అందుకే చెప్పలేదమ్మా. ఆమెకు ఒకవైపు కోపము, ఒకవైపు నవ్వు, సరిసాలే తెలివి బోడి తెలివి కోపడి ఇంటికి తీసుకెళ్ళింది. నేను చెప్పిన, అమ్మ ఇంకోసారి నన్ను ఎక్కడ వెతుకొద్దు, కనబడకుండా ఉంటే ఇంట్లో ఉంటా, లేకపోతే గుడిలో ఉంటా, లేకపోతే లైబ్రరీలో ఉంటా. ఈ 3 కాకపోతే ఫుట్బాల్ గ్రౌండ్లో ఉంటా. ఇంకెక్కడ నన్ను వెతకకండి. ఫుట్బాల్ గ్రౌండ్లో లేడు, ఇంట్లో లేడు, గుడిలో లేడు, బడి టైం కాదు అంటే లైబ్రరీలో డెఫినెట్గా ఉంటాను నేను. ఇది నా అడ్రస్, ఇక మీరు ఎప్పుడు బాధపడొద్దని చెప్పాను. 6 సంవత్సరాలప్పుడు రామాయణం చదివేశాను. రామాయణం అయిపోగానే అదే ర్యాక్లో పక్కన భారతం ఉంది, భగవద్గీత ఉంది. ఒక టైపు పుస్తకాలన్నీ ఒక దగ్గర పెడతారు కదా, అవన్నీ చదివేశాను. 12 సంవత్సరాలు రాకముందు అవన్నీ చదివేశాను. అప్పుడు మా అమ్మ చనిపోయింది. ఇంకో 2 ఇయర్స్ అయినాక నాన్నగారు చనిపోయారు. బాల్యము నుండి, తాతల నాటి నుండి వేదములు చదివిన వంశం మాది కనుక, వేదాలు చదివే రక్షణ పొందినటువంటి వంశము కనుక నాకు రక్తంలోనే దేశభక్తి అనేది బాగా వేళ్ళు ఉనుకుపోయింది, ఊరిపోయింది అన్నమాట. జేకబ్ తాత గారు, అమ్మ నాన్నగారు ఒక పాట రాశారు, రావోయి భారతీయ నా వింత గాథ వినుమా, రావోయి భారతీయ. ఈ పాట తీయండి, దీంట్లో ఉందో చూడండి. ప్రతిమలు నిజమని క్షితిలో వ్రతములు సలిపిన నరులో, ప్రతిమలు నిజమని క్షితిలో వ్రతములు సలిపిన నరులో, రావోయి భారతీయ నా వింత గాథ వినుమా, రావోయి భారతీయ. ప్రతిమలు నిజమని క్షితిలో వ్రతములు సలిపిన నరును, యేసుని సత్యము నాటే ఎదగల వేదన దాటే, యేసుని సత్యము నాటే ఎదగల వేదన దాటే. రావోయి భారతీయ నా వింత గాథ వినుమా, రావోయి. గురువులే దైవములను పొరబడినట్టి నరుడను, గురువులే దైవములను పొరబడినట్టి నరుడను, యేసను దేవుని కన్నా ఇతరము చూడుము సోనా, యేసను దేవుని కన్నా ఇతరము చూడుము సోనా. రావోయి భారతీయ వింత గాథ వినుమా, రావోయి భారతీయ. ఈ పాట జేకబ్ గారు రాశారు. ఎందుకు రాశారంటే వాళ్ళ నాన్నగారి సాక్ష్యం ఇది. ప్రతిమలు నిజమని క్షితిలో వ్రతములు చలిపిన నరునోయ్, యేసను సత్యము నాటే ఎదగల వేదన దాటే. బొమ్మల పూజ, ప్రతిమల పూజ చేసిన వాడిని ఎదలో వేదన మాత్రం అలాగే ఉండిపోయింది. ప్రతిమలు మొక్కినంతసేపు గుండెల్లో వేదన అలాగే ఉంది. యేసు అనే సత్యము నా హృదయంలో నాటుకోగానే హృదయంలో వేదన దాటి వెళ్ళిపోయింది. నెక్స్ట్, గురువుల దైవములనుచున్ పొరపడినట్టి నరుడనోయ్. ఇదయ్య గారు అని ఒక ఆయన రాజయోగ మతం
ఆశ్రమం నల్గొండలో స్థాపించారు, ఒక మఠం. రాజయోగము నేర్పించేవారు, యోగ విద్య, ప్రాణాయామం, రకరకాల యోగాసనాలు, వేదసారము నేర్పేవారు ఇదయ్య గారు. ఆయన దగ్గర శిష్యుడు వెంకటరామారెడ్డి గారు, అమ్మోళ్ళ తాతగారు, కె విజయకమ్మ గారి తండ్రి గారు. సంస్కృతంలో అప్పుడు వేదాలు, అప్పుడు ఇంకా ఆంధ్రానువాదం లేదు కదా, సంస్కృతంలోనే వేదాలు చదివి దేవుడు అన్నవాడు నరావతారం ఎత్తి చచ్చిపోయి మళ్ళీ లేస్తాడని రాయబడింది. మన దగ్గర 33 కోట్ల దేవతల్లో ఎవరు చనిపోయి లేచిన వాళ్ళు లేరు కదా. ఆ తెల్లదొరలు క్రైస్తవులు వాళ్ళు ఏదో వాక్యం చెబుతుంటే ఉపదేశం విన్నాను, వాళ్ళ దేవుడు చచ్చిపోయి లేచాడట. మన వేదంలో ఋషులు చెప్పారు దేవుడు చనిపోయి లేస్తాడు దైవావతారుడని. ఆ దొరలు చెప్పే దేవుడు మన వేదాల్లో మనం ఎదురు చూసిన దేవుడు ఎందుకు కాకూడదు అని గురువు గారిని అడిగాడు. వెంకయ్య, నువ్వు ధన్యుడివయ్యా, సత్యం దొరికింది, నువ్వు వెళ్ళి ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆ దేవుడే సత్యం అని చెప్పాడు ఇదయ్య గారు. మరి నువ్వెందుకు రావు అని అడిగాడు. 500 మంది శిష్యులు ఉన్నారు మఠంలో, నన్ను రాళ్ళేసి కొట్టి చంపుతారు, నేను వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకొని వస్తానన్నాడు. నీ జన్మకి జైలేమని చెప్పాడు. 500 మందిని కన్విన్స్ చేయలేవు గురువు గారు, సత్యం అర్థమైనప్పుడు ఒంటరిగా వెంబడించాలంతే. అంటే వెంకయ్య, నీకున్నంత ధైర్యం నాకు లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ధన్యుడివి, నేను సెలవిస్తున్నాను కదా అంటే, నల్గొండ నుండి సికింద్రాబాద్ క్లాక్ టవర్లో ఉన్నటువంటి సెంటనరీ మెథడిస్ట్ చర్చికి వెంకటరామారెడ్డి గారు నడిచి వచ్చి బాప్తిస్మం పొంది వెళ్ళాడు. కాబట్టి ఆ వేదములు, భారతీయ సంస్కృతి అనే ఆ ఉన్నతమైనటువంటి భావాలు, దేశభక్తి నా లోపల రంగరించుకుపోయింది, బాగా రక్తంలో జీర్ణమైపోయింది. గురువులే దైవములు అనొచ్చు అంటే ఈ ఇదయ్య గారి శిష్యుడు. ఆ తర్వాత చెప్పాడు, ఇది వరకంధుడ నిజమే, ఇప్పుడిడే వెలుగును ప్రభువో. ఇది వరకంధుడ నిజమే, ఇప్పుడిడే వెలుగును ప్రభువో. నీవును యేసును చేరు, నిరతము సౌఖ్యము కోరు. నీవును యేసును చేరు, నిరతము సౌఖ్యము కోరు. రావోయి భారతీయ, నా వింత గాథ వినుమా. రావోయి భారతీయ. ఈ పాట జేకబ్ గారి సాక్ష్యం కాదు, వాళ్ళ నాన్నగారి సాక్ష్యం. ముందు ప్రతిమలు, తర్వాత గురువులు. ప్రతిమలు దాటి గురువుల్లో పడ్డాడు. గురువుల్లోకి వచ్చిన తర్వాత కన్నులు వెలిగించబడ్డవి, యేసు ప్రభువుని చేరాడు. ప్రియులారా, ఇక అప్పటి నుంచి వంశానుగతంగా వచ్చినటువంటి దేశభక్తి. తర్వాత నేను రామాయణం చదివాను, మహాభారతం చదివాను. అద్భుతమైనటువంటి కావ్యాలవి. మహాభారతము ఎంత అద్భుతమైన గ్రంథం అంటే, అవి సజీవంగా ఈనాటికి నిలిచినటువంటి కావ్యములు అవి. మహాభారతంలో ఉన్న ప్రతి పాత్ర మన ముందు ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది. అందులో ఉన్న పాత్రలన్నీ కూడా సజీవములు, ఇప్పటికీ సమాజంలో ఉంటాయి. ఒకడు కాలేజీ లెక్చరర్ గారు, లేకుంటే ఒక మఠాధిపతి, పీఠాధిపతి, పాస్టర్ గారు, టీచర్ గారు, లెక్చరరు తన దగ్గరకు వచ్చి ఆడపిల్లలను బంధించి వాళ్ళను పాడు చేసి దుర్మార్గంగా లైంగికంగా వేధిస్తుంటే వాడిని ఏమంటారంటే కీచకుడు అంటారు. కీచక పర్వం, ఫలానా కాలేజీలో కీచకుడు మహాభారతంలో ఉంటాడు. అలాగే ఒకడు మరి ప్రేమతో ప్రేమించినట్టు నటించి దగ్గరకు తీసుకొని వాళ్ళని సర్వనాశనం చేస్తాడు. దాన్ని ఏమంటారంటే ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. ధృతరాష్ట్రుడికి 1000 ఏనుగుల బలం.
కానీ గుడ్డివాడు, కళ్ళు లేవు. ఎవరినైనా చంపాలంటే ఇట్లా రానాయన అని ఇట్లా కావలించుకుంటాడు. అది పటపట పని వాడు ఎముకలు ఇరిగి చచ్చిపోతాడు. ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. కొంతమంది నేను నీకు సహాయం చేస్తాను రమ్మని చెప్పి మనకు సహాయం చేసినట్టే ఉండి అడుగడుగున మరి నిరాశపరిచి మన గాలి తీసి డిసప్పాయింట్ చేస్తారు. వాళ్ళని ఏమంటారు? శల్య సారథ్యము అంటారు. కర్ణుడికి శల్యుడు సారథి, అతిరథుడు మహారథుడు. కర్ణుడికి ఆయన సారథి కావాల్సి వచ్చింది. కానీ సూతపుత్రుడు గుర్రాలకు మాలిష్ చేసుకునేవాడు కొడుకని, కులం తక్కువడని ఈసడింపుతో ఇట్లాంటి వాడికి నేను రథం నడపాల్సి వచ్చిందా, నేను డ్రైవర్ నా వీడికి కులం తక్కువడికి అనుకొని గుర్రం నడుపుతున్నాడు. నీ మొహం నీకేం చేతనవు దిల్లి అని అడుగడుగున గాలి తీస్తూ ఉన్నాడు శల్యుడు. మనతోనే ఉండి ఎప్పుడు గాలి తీస్తూ ఉండే వాళ్ళు ఏమంటారంటే శల్య సారథ్యము అంటారు. కీచకుడు, శల్యుడు, దుర్యోధనుడు, ఆఖరికి ఎదుటివాడి మీద బలవంతుని మీద పగ తీర్చుకోవడానికి నాకు బలం లేదు కానీ వాడిని నాశనం చెయ్యాలి, దానికి పక్కా వ్యూహరచన చేసి సర్వనాశనం చేసిన వాడు శకుని, శకుని మామ. కాబట్టి కొంతమంది శకుని మామలు ఉంటారు. ఇప్పుడు ఈ శకుని మామ యొక్క రాజకీయ చాణక్యం ఉందే, చాతుర్యం, అదంతా రంగరించుకొనే నేను ఐపీబీపీ పెట్టా. ఎవరికి ఎక్కడ వాత పెట్టాలను శకుని టైపు నేను. సరే, అందుకే నన్ను గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాడు ఎవడైతే నా మీదకి యుద్ధానికి వస్తున్నాడో వానికి ఎక్కడో చోట ఆల్రెడీ పెట్టే ఉంటాను నేను ఇరుక్కుపోవడానికి. ఇలాగా ఈ భారతీయ కావ్యాలు, పురాణ ఇతిహాసాలు, వాటి ప్రభావం బాగా పడిపోయింది నా మీద చిన్నప్పటి నుంచే. దానికి తోడు ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ పాత్ర పోషించినటువంటి విధానం, ఆ కృష్ణుడు అనే పాత్ర అసలు చరిత్రలో ఉన్నదో లేదో మనకు తెలియదు, లేదని అనుకుంటున్నాం క్రైస్తవులుగా. ఒకవేళ ఉంటే గింటే మాత్రం ఇట్లనే ఉంటాడు అన్నంత సమర్థవంతంగా పాత్రకు ప్రాణం పోసేసాడు ఎన్టీ రామారావు గారు. అందుకే ఆయన కొరకు ప్రార్థన చేసి ఎన్టీ రామారావు గారు రక్షణ పొందాలి, తప్పక పరలోకంలో ఉండాలి అని నాకు ఆయన అంటే అభిమానం. అందుకే తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో నేను పార్టీ కార్యకర్తను. ఒక 30 గ్రామాలు తిరిగి ఒక్క ఓటు బయటకు పోకూడదని చెప్పి అన్ని తెలుగుదేశానికి వేయించాను నేను. అప్పుడు ఆల్రెడీ నేను పాస్టర్ని నకరికల్లో. ఆయన అంటే నాకు అభిమానం. సరే, అయిపోయింది. ఇలాగ ఎదుగుతూ వస్తూ ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే భారతదేశంలో 2% క్రైస్తవులు. అవునా? ఇప్పుడు మా తాతగారు వేదాలు చదివి మృత్యుంజయుడైనటువంటి ఆ రక్షకుడు యేసేనని గ్రహించి రక్షణ పొందాడు. వేదములలో నుండే కదా మరి వీళ్ళందరూ వేదాలను నమ్ముతున్నారు, వేదాలను గౌరవిస్తారు. మరి తాతకు కనపడిన యేసు వీళ్ళకెందుకు కనపడలేదు అనే ప్రశ్న. మరి హిందువులు చూస్తే చాలా మంచివాళ్ళు, వాళ్ళకు సత్యహరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, దానగుణంలో కర్ణుడు, ఇలాంటి ఉదాత్తమైన పాత్రలు, మంచి నీతి బోధలు ఉన్నాయి. ఇంత ఉన్నతమైన నీతి ప్రమాణాలు కలిగిన ఈ జాతికి యేసెందుకు తెలియదు అనే వేదన నాలో ఎక్కువైపోయింది. నేను మీకు ఇప్పుడు ప్రకటిస్తున్నాను, నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, హిందూ దేశాన్ని ప్రేమిస్తున్నాను, హిందూ సమాజాన్ని ప్రేమిస్తున్నాను. ఎవడు ఏమనుకున్నా నేను లక్ష్య పెట్టాను. ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ లవ్ మై పీపుల్ ఆఫ్ ఇండియా. వాళ్ళంటే పిచ్చి ప్రేమ నాకు. క్రైస్తవులు ఒప్పుకోకపోయినా చాలామంది అంటున్నారు, మీరు చేపట్టిన ఉద్యమం క్రైస్తవులు చాలా బాధపడుతున్నారు కదా అంటే, బాబు నేను క్రైస్తవులను సంతోషపెట్టడానికి సేవ చేయట్లేదు, క్రైస్తవులను మెప్పించడానికి సేవ చేయట్లేదు. చీకటిలో ఉన్నవాడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావడం కొరకు నేను సేవ చేస్తున్నాను.
క్రైస్తవులు ఎట్లాగో వీళ్ళు నిజమైన దేవుడిని నమ్ముకున్నారు కదా, వాడిని సంతోషపెట్టిన వాడు పరలోకానికి వస్తాడు, సంతోషపెట్టకపోయినా వాడు పరలోకానికే వస్తాడు. ఇప్పుడు ఎలాగో పరలోకానికి వచ్చేవాడి కొరకు నేను పద్ధతులు మార్చుకోవడం ఎందుకు? దేవుని ఎరుగని వారిని దేవుని దగ్గరికి నడిపించడమే నా జీవిత ధ్యేయం. అందుకొరకు సేవ చేస్తున్నాను. నేను ఇప్పటికీ ప్రకటిస్తున్నా, ఐ లవ్ ఇండియా. భారతదేశపు సంస్కృతి గొప్పది, భారతదేశపు విశ్వాసాలు గొప్పవి. అసలు ఎందుకు గొప్పది అంటే, నోవహు పిల్లలు షేము, హాము, యాపెతు, ఆ ముగ్గురులో నుండి జనములు వ్యాపించినప్పుడు, బాబెలు గోపురం దగ్గర నుంచి జనాలు చెదిరిపోయినప్పుడు, సెంట్రల్ ఏషియా నుండి, మధ్యధరా సముద్ర తీర ప్రాంతము నుండి, ఇరాక్ ప్రాంతము నుండి, అక్కడ నుండి ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, అక్కడ నుండి మొట్టమొదట ద్రావిడులు వచ్చింది కూడా నోవహు యొక్క పెద్ద కుమారుడు షేము నుండే. షేము నుండే ద్రావిడులు వచ్చారు. యాపెతు నుండి ఆర్యులు వచ్చారు. ద్రావిడులు వచ్చి ముందు ఉత్తర భారతదేశంలో స్థిరపడ్డారు. యాపెతు నుండి ఆర్యులు వచ్చి మళ్ళీ వాళ్ళని కిందికి తరిమారు. భారతదేశం ఆర్య ద్రావిడ నాగరికతల మిశ్రమము చేత సుసంపన్నమైనది అన్నాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆర్య ద్రావిడ సంస్కృతుల సమ్మేళనము చేత భారతీయ సంస్కృతి సుసంపన్నమైనది అన్నాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇది పైన పెట్టుకున్న మీసాలు కాదు, అతికించుకున్న మీసాలు కాదు. దిస్ ఈజ్ మై కోర్ ఆఫ్ మై బీయింగ్. ఐ లవ్ ఇండియా. భారతదేశం చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. మనకున్న చరిత్ర భూమి మీద ఏ దేశానికి లేదు. ఇప్పటికీ వరంగల్, నేను పుట్టి పెరిగింది వరంగల్, రామప్ప పాకాల, వరంగల్ పోతే రామప్ప చెరువులో రామప్ప దేవాలయం, ఇటుకలు దేంతో చేశారు ఇప్పటికీ సైంటిస్టులకు తెలియదు. ఆ ఇటుకలు రాయి కంటే గట్టిగా ఉంటాయి, నీళ్ళలో వేస్తే తేలుతాయి. ఎవడికి తెలియదు ఇప్పటికీ. భారతదేశం యొక్క గొప్పతనం ఏమని చెప్పను. వరంగల్ ఖిల్లాలో ఆడుకొని పెరిగా. ఆ సింహద్వారాల పైన అటు ఇటు హంసలు, నల్ల రాయి, నల్ల గ్రనైట్ రాయి, నిగనిగలాడే తలతల మెరిసే నల్ల రాయి, అది మైనం కొవ్వొత్తిని వంచినట్టు వంచి పారేసి దాన్ని అద్భుతమైన నకిషి పనిగా చెక్కారు. ఇంతకు మనకు చాతుర్వర్ణ సమాజం అంటారు. క్షత్రియులు రాజ్యం చేయాలి, బ్రాహ్మణులు పౌరోహిత్యం చేయాలి అని అంతా సొళ్ళు కబుర్లు చెప్తారు. కాకతీయ సామ్రాజ్య స్థాపకులు దళితులు. క్షత్రియులు ఎక్కడ చచ్చారండి? క్షత్రియులు ఎక్కడ చచ్చారు? ఏం పెకలిస్తున్నారు? నాకు హిస్టరీ అంటే ఇంట్రెస్ట్. నా దేశం ఎలా తయారైంది? మా నాన్నగారిది ఒంగోలు, అమ్మ తాతల ద్వారా మాచర్ల, ఆఖరికి వచ్చి నల్గొండ, ఆఖరికి నేను పుట్టింది వరంగల్. మా ముత్తాత గారు రాజస్థాన్కి వెళ్ళి ఒక క్షత్రియ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చారు. మొత్తం టోటల్ ఇండియా ఉంది నా లోపల. మా నాన్నగారి తల్లిగారు బ్రాహ్మణ స్త్రీ, అత్యాల సుందరమ్మ గారు. ఇటు బ్రాహ్మణ బ్లడ్ ఉంది, రాజపూత్ బ్లడ్ ఉన్నది, అన్నీ మొత్తం టోటల్ ఇండియా మొత్తం నాలుగు. దేవుడు అలా తయారు చేశాడు. మై బ్లడ్ స్పీక్స్ అవుట్. ఇండియా ఈజ్ గ్రేట్. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. అయితే బాల్యంలోని 6 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభువు నా హృదయంలో చేర్చుకున్నాను. యేసును నా హృదయంలో ప్రతిష్ఠించుకున్న బిడ్డగా నేను రామాయణం చదివాను. యేసును నా హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకొని భారతీయ పురాణ ఇతిహాసాలు చదివాను. వేదములే చదవలేదు, ఎందుకంటే సంస్కృతంలో ఉన్నాయి. మంచి తెలుగు గ్రాంధిక ఆంధ్ర భాష తెలుసు, కానీ సంస్కృత లిపి నాకు తెలియదు. దేవనాగరి అంటారు, నాకు అది రాదు. ప్రార్థన చేశాను. అసలు తాతగారు వేదములు చదివేలాగా దేవుణ్ణి తెలుసుకున్నారు. వేదాలు నేను చదవాలి, నాకు సంస్కృత భాష అయినా నేర్పు,
లేకపోతే నాకు తెలిసిన భాషలోనన్నా వేదాలు తయారు చేయని యేసయ్యని అడిగాను. ప్రార్థన చేసి ఆఖరికి దాశరథి రంగాచార్య గారు చతుర్వేద సంహితకు ఆంధ్రానువాదం రాశారు. ఆ ఆంధ్రానువాదం చతుర్వేద సంహితను నేను రాత్రి మగళ్ళు కూర్చొని 70 సార్లు చదివాను. చదివిన తర్వాత అర్థమైంది, భారతీయులకు ముందే తెలుసు దేవుడు నరావతారమెత్తి భూమధ్యపురములో భూమండలానికి నడి కేంద్ర స్థానంలో పుట్టి మరణించి మళ్ళీ లేస్తాడు. ఆయన నేనే శబ్దమును అంటాడు, నేనే అన్నమును అంటాడు, నేనే సత్యమును అంటాడు, నేను యజ్ఞం కావడానికి పుట్టానని చెబుతాడు, చచ్చిపోతాడు, మళ్ళీ లేస్తాడు, రక్షకుడైన వాడు భూలోకానికి సెంటర్లో పుడతాడు, చచ్చిపోయి లేస్తాడని భారతీయులకు తెలుసు గనుకనే ఆ వేదములను చదివితే భారతీయులందరూ రక్షణ పొందుతారని భయపడి సైతాను భారతీయులు వేదాలు చదవకుండా అటక మీద పెట్టేశాడు. వేదాలు పవిత్రమైనవిరా, మనం ముట్టుకోకూడదు, మనం ముట్టుకుంటే మైల పడిపోతాయి, అవి అందరూ చదవకూడదు, బ్రాహ్మణులే చదవాలి, శూద్రులు అందరూ వేదాలు చదవకూడదు అని అటక మీద పెట్టేశారు. ఎందుకు? వేదములు చదివి గ్రహిస్తే అందరూ యేసు దగ్గరికి వస్తారని ఈ లోకాధికారి అని సైతానుకు తెలుసు. నాకు అర్థమైపోయింది, నా దేశ ప్రజలు రక్షణ పొందాలి. 100కి 2 నిజమైన దేవుణ్ణి ఎదిగిన వారు? 100కి 98 మంది నా ప్రజలు నరకానికి వెళ్ళిపోతారా? నేను ఒప్పుకోనంతే అని నా జీవితంలో మోకరించి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ఏడ్చి ప్రార్థన చేశాను. ఎంత నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నానంటే, ఇశ్రాయేలీయులను పౌలు ఎంత ప్రేమించాడో నా భారతీయులను నేను అంత ప్రేమిస్తున్నాను. రోమాపత్రిక 10వ అధ్యాయంలో, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. అక్కడ నేను భారతీయులను రాసుకుంటాను. నా సహోదరులారా, భారతీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయం నేను దేవునికి చేసే ప్రార్థన. ఏడ్చేవాడిని అండి, కన్నీళ్లు గార్చి వెక్కి ఏడ్చేవాడిని. దేవా, నా ప్రజలను రక్షించు. 100కి 98 మంది నరకానికి వెళతారా? వద్దు ప్రభువా, నేను ఒప్పుకోను. అవసరమైతే ఎంత ఖరీదైనా నేను చెల్లిస్తాను, నన్నేమైనా చేసేయి, నా ప్రజల్ని రక్షించమని కన్నీళ్లు గార్చి ఏడ్చి ప్రార్థన చేసేవాడిని యాజ్ ఎ టీనేజర్. రోమాపత్రిక 9లో ఇంకా అగ్రెసివ్గా వెళ్ళిపోతాడు పౌలు. ఇశ్రాయేలీలు రక్షణ పొందాలని ఎంత బాధపడ్డాడంటే చూడండి దయచేసి 3వ వచనం 9:3, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. సాధ్యమైన ఎడల ఎంత అగ్రెసివ్గా, ఎంత ఎక్స్ట్రీమిటీకి పౌలు వెళ్ళిపోయాడో చూడండి. అంత ఎక్స్ట్రీమిటీకి నేను వెళ్ళిపోయాను. సాధ్యమైన ఎడల నా సహోదరులైన ఇశ్రాయేలు కొరకు క్రీస్తుకు వేరై నేను శాపగ్రస్తున్నై ఉండగోరుదును. అంటే అర్థం ఏంటి? ఒక ఇమాజినరీ సిచ్యువేషన్, హైపాథెటిక్ సిచ్యువేషన్. దేవుణ్ణి అడుగుతున్నాడు పౌలు, ఎలాగైనా నా ప్రజలు ఇశ్రాయేలీలు రక్షణ పొందేటట్లు సహాయం చేయి తండ్రి, దేహ సంబంధులైన ఇశ్రాయేలీలను రక్షించు తండ్రి అని అడిగేటప్పుడు, ఒకవేళ దేవుడు అన్నాడు అనుకో, పౌలు ఇంత భారంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఎంత ఖరీదైనా చెల్లిస్తానంటున్నావు కదా, నువ్వు రక్షణ పోగొట్టుకొని క్రీస్తుకు వేరై నువ్వు శాపగ్రస్తుడు అయిపోతే వాళ్ళందరినీ రక్షిస్తాను, మరి నువ్వు సిద్ధమా అని యేసయ్య అంటే గనుక, నా వాళ్ళు రక్షణ పొందటానికి, నేను రక్షణ పోగొట్టుకొని నరకానికి పోవడానికైనా నేను సిద్ధమే
అంతగా వాళ్ళ రక్షణ నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. అంతగా నేను భారతదేశ రక్షణ కోరుకున్న వ్యక్తిని. అంటే ఈయన నిజంగానే శాపగ్రస్తుడైతే వాళ్ళకి రక్షణ వస్తుందని అర్థం కాదు. అంటే అంత తీవ్రంగా కోరుకున్నాడు. అంత పెద్ద త్యాగానికైనా సిద్ధం. నేను చచ్చైనా పోతాను, నరకానికైనా పోతాను, అసలు ఉనికిలో లేకుండా నన్ను చెరిపేసేయి, నా ప్రజలను రక్షించు. భారతదేశ ప్రజలు రక్షణ పొందాలని పౌలు ఇశ్రాయేలు కొరకు వేదన పడ్డట్టుగా నా ప్రాణం అడ్డేసి ఎన్ని వందల వేల గంటలు ఏడ్చి ప్రార్థన చేశానో, అది విమర్శ దినమున న్యాయ తీర్పు సింహాసనం ఎదుట అన్ని లెక్కలు దేవుడు చెప్తాడు. నేను ఏం చేసినా ఆ వేదనే కారణం. నేను ఏమైనా చేస్తాను నా దేశ ప్రజల రక్షణ కొరకు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. భారతదేశాన్ని ఎంత ప్రేమించానో బైబిల్ గ్రంథాన్ని అంతకంటే ఎక్కువ ప్రేమించాను. దేవుని వాక్యాన్ని ప్రేమించాను. నా దేశ ప్రజల కొరకు ఏమైనా చేస్తాను, బైబిల్ నిషేధించిన పని తప్ప. ఇది నా పాలసీ. భారతదేశ రక్షణ కొరకు ఏమైనా చేస్తావా అంటే, వ్యభిచారమైనా చేస్తావా అంటే చెయ్యను. వ్యభిచరించవద్దని బైబిల్ చెప్పింది కదా, కనుక చెయ్యను. దొంగతనము చేయవద్దు, అబద్ధమాడవద్దు, నరహత్య చేయవద్దు. బైబిల్ వద్దని చెప్పింది, నేను చేయను. బైబిల్ వద్దు అని చెప్పిన పని ఏదైనా, ఎంత కష్టమైన పనైనా నా దేశ ప్రజల కొరకు నేను చేస్తాను. వారు రక్షణ పొందుతారు అంటే, ఓ చెయ్యి కోసుకోరా, చెయ్యి కట్ చేసుకో అంటే ఇచ్చేస్తాను. పోనీ వాళ్ళు రక్షణ పొందితే నా చెయ్యి ఇచ్చేస్తాను, నా కళ్ళు ఇచ్చేస్తాను. వాళ్ళు రక్షణ పొందుతారంటే నా ప్రాణం ఇచ్చేస్తాను. నన్ను నాశనం చేస్తే వాళ్ళని రక్షిస్తావా తండ్రి? నేను నాశనం అయిపోతాను. నువ్వేమైనా చెయ్యి, నన్ను ఏమైనా చేసాయి, నా దేశ ప్రజలను రక్షించు అని ఏడ్చి ప్రార్థించిన వాడిని నేను. ప్రభునందు ప్రియులారా, నా దేశం అంటే నాకు ఇష్టం, నా దేశ ప్రజలంటే ఇష్టం, నా దేశపు సంస్కృతి అంటే ఇష్టం, నా దేశపు లలిత కళలంటే నాకు ఇష్టం, నా దేశపు సంగీతం అంటే నాకు ఇష్టం. భారతదేశపు కల్చర్ చాలా రిచ్ కల్చర్. మనకు కవిత్వం ఉన్నది. శార్దూలము, మత్తేభము, కందము, సీసము, ఉత్పలమాలిక, ఎవడుకున్నాయండి ఇవన్నీ? వాడు పోయిట్రీ రాస్తే రైమ్ రిథమ్ ఏదో చూసుకుంటాడంతే. మనకు ఛందస్సు ఉంది, మనకు లఘువులు గురువులు ఉంటాయి, మనకు గణ విభజన ఉంటుంది. యమాత రాజభానసలగం అనే గణములు ఉంటాయి. యగణము, మగణము, తగణము. దానికి ఎన్ని గురువులు, ఎన్ని లఘువులు, ఎన్ని గణములు, ఏ పాదములు ఉంటే అది శార్దూలం అవుతుంది, అది మత్తేభం అవుతుంది. ఇంత శాస్త్రం ఎవడుకుంది? మన దగ్గర ఉన్నటువంటి సంగీతం ఎవడుకుంది? నా దేశం గొప్పది. మన దేశంలో హిందుస్థానీ సంగీతం వేల సంవత్సరాల క్రితం. అప్పుడు అమెరికా వాడికి కానీ ఇంగ్లాండ్ వాడికి కానీ గోచి కూడా లేదు. బట్టలు లేకుండా తిరుగుతున్నారు, పచ్చి మాంసం పీక్కొని తింటున్నారు తోడేళ్లలాగా. అప్పుడు మన దేశంలో మహా సామ్రాజ్యాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, పురాణ ఇతిహాసాలు ఉన్నాయి, కోటలు ఉన్నాయి, యుద్ధ తంత్రాలు ఉన్నాయి. ఆ ఇంగ్లీష్ వాడికి అప్పుడు ఇంకా బట్టలే లేవు. యేసు ప్రభు సువార్త చెప్పడానికి ఇంగ్లాండ్కి వెళ్ళారు అపోస్తలులు. ఇంగ్లాండ్కి వెళ్తే బట్టలు లేకుండా తిరుగుతున్నారు అడవి మనుషులు, ఇంగ్లాండ్ వాళ్ళు. ఈ మిషనరీస్ పోయి బట్టలు కట్టుకోమని నేర్పించారు, మాంసం ఉడకబెట్టుకొని తినమని నేర్పించారు ఇంగ్లాండ్ వాళ్ళకు. కానీ అదే యేసు సువార్తను మొదటి శతాబ్దంలో ఇండియాకు తీసుకొస్తే, ఇక్కడ ట్రావెన్కోర్ మహారాజా వారి సంస్థానంలో తోమా దిగేసరికి అక్కడ మహారాజు ఉన్నాడు, కోట ఉంది, సైన్యం ఉంది, పురోహితులు ఉన్నారు. వాళ్ళకు సువార్త చెప్పి సముద్రంలో 300 మందికి బాప్తిస్మాలు ఇచ్చి రక్షణలోకి నడిపించాడు తోమా.
నా దేశం గొప్పది, నా దేశం గొప్పతనాన్ని కాదంటే నేను ఎలా ఒప్పుకుంటాను? భారతదేశం విగ్రహారాధన చేస్తుంది, అంతా వీళ్ళంతా స్టూపిడ్స్ కంట్రీ అని ఆ తెల్లోళ్ళు వాగుతుంటారు. చాలా తప్పు. భారతదేశం విగ్రహాలను ఆరాధించే దేశం అని మొత్తం ఒకటే ఘాటన కట్టకండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రోడ్డు పక్కన ఉన్న రాయికి రప్పక మొక్కేవాడు హిందువే. హిమాలయాల్లోకి వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసేవాడు హిందువు కాదా? వాడు హిందువేగా. అక్కడ విగ్రహం లేదుగా. మరి హిందూ మతం ఏం చెప్పిందంటే, భక్తి సాధన ప్రారంభించినప్పుడు కాన్సన్ట్రేషన్ కుదరడానికి ఒక ఆకారం ఏదో పెట్టుకో. కాన్సన్ట్రేషన్ వచ్చేదాకా దాన్ని చూసి ఇదే దేవుడు అనుకొని ప్రార్థన చేయి. కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత కళ్ళు మూసుకో. నీకు ఇంకా ఏ ఆబ్జెక్ట్ అవసరం ఉండదు. అంతరాత్మలో పరమాత్మ సాక్షాత్కరిస్తాడు అని నేర్పించింది. అందుకే భక్తి సాధన ప్రారంభంలో రాయి పెట్టుకుంటారు, పరాకాష్ఠలో కళ్ళు మూసుకొని ధ్యానంలో పరమాత్మ సాక్షాత్కారం పొందటం. ఇది హిందుత్వము, అసలైన హిందుత్వం. మరి నీకేంటయ్యా ఇంట్రెస్ట్ అంటే నేను చెప్తున్నాను, కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత నాకు ఆబ్జెక్ట్ ఏం అవసరం లేదు, కళ్ళు మూసుకుంటే కాన్సన్ట్రేషన్ కనెక్షన్ కుదురుతుందని హిమాలయాల్లో యోగి పుంగవులు ఏ స్థానంలో ఉంటారో ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్లో యేసు రక్తంలో కడగబడ్డ మనం ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ హిమాలయాలకు పోయి కళ్ళు మూసుకుంటే కాన్సన్ట్రేషన్, మనం ఇక్కడ కళ్ళు మూసుకున్న కాన్సన్ట్రేషన్. ఎందుకంటే యేసు రక్తము దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డుగోడను బద్దలు కొట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా దేశ సంస్కృతిలో ఉన్నటువంటి సత్యాన్ని, గొప్పతనాన్ని నా దేశ ప్రజలకు తెలియజెప్పి వాళ్ళని యేసు దగ్గరికి నడిపించాలి. ఎలాగైనా సరే యేసు దగ్గరికి నడిపించాలి అనే ఆశతో నేను వేదాలు చదివాను. వేదములలో పక్కాగా నాకు కనపడింది ఏంటంటే, బైబిలులో యేసు ప్రభువును గూర్చి ఏ మాటలు రాయబడి ఉన్నాయో వేదములలో విరాట్ పురుషుణ్ణి గూర్చి అవే మాటలు రాయబడి ఉన్నాయి. అయితే జరిగింది ఫలానా చోట ఉంటాడు, భూమి మీద మానవ జాతిలో చరిత్రలో ఫలానా దేశం ఫలానా చోట అనే విషయం వాళ్ళకి తెలియదు. కన్యకు పుడతాడని తెలుసు, భూలోకానికి కేంద్ర స్థానంలో పుడతాడని తెలుసు, మరణిస్తాడు మళ్ళీ లేస్తాడని తెలుసు, నేను సత్యమునంటాడు, నేనే సత్యం అంటాడు, సత్యం హి ప్రజాపతి, నేనే సత్యాన్ని అంటాడు ఆయన, శబ్దం హి ప్రజాపతి, నేనే వాక్యమునంటాడు, అన్నం వై ప్రజాపతి, నేనే అన్నమును ఆహారమునంటాడు, పితరః ప్రజాపతి, మీరంతా నా పిల్లలు, నేను మీ తండ్రిని అంటాడు, అపరిమితో హి ప్రజాపతి, ఆయన అంతము లేనివాడై అనంతుడై ఉంటాడు, అన్ని యజ్ఞ ప్రజాపతి, నేను యజ్ఞముగా మరణించుట కొరకు తిరిగి లేచుట కొరకు యజ్ఞమునగుట కొరకు అవతరించానంటాడు, నేనే బలి పశువునంటాడు. అన్నీ తెలుసు. బైబిల్లో చూస్తే యేసయ్య అవన్నీ చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును. ప్రాణాహి ప్రజాపతి వేదములో ఉంది. జీవమును నేనన్నాడు, ప్రాణాహి ప్రజాపతి. అన్నమై ప్రజాపతి, నేనే అన్నమునన్నాడు. అద్భుతమైన విషయం ఏంటంటే 100% వేదములలో ఉండే ప్రజాపతి లక్షణాలన్నీ చూస్తే ఆ లక్షణాలు కలిగిన వాడు చరిత్రలో ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు. నా దేశ ప్రజలకు ఎందుకు చెప్పకూడదు నేను? అన్నయ్య వేదాలు గొప్పవి, వేదములలో విరాట్ పురుషుని వర్ణన ఇది, విరాట్ పురుషుని లక్షణాలు ఇవి. ఆ లక్షణాలు కలిగిన వాడు 33 కోట్లు ఎవరైనా ఉన్నారా? వేదములలో చెప్పబడ్డ లక్షణాలు లేనోళ్ళు 33 కోట్లు ఉంటే ఏమి, 73 కోట్లు ఉంటాయి, 93 కోట్లు ఉంటాయి, 103 కోట్లు ఉంటాయి. ఏం చేసుకోవాలి? నెత్తికేసి కొట్టుకోవాలా? ఎన్ని కోట్ల మంది అనేది కాదు బాబు. వేదములలో చెప్పబడ్డ విరాట్ పురుష లక్షణాలు కలిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? లేడు మన దేశంలో.
అతడు ఎక్కడున్నాడో వేదమే చెప్పింది, భూమధ్యపురము, అదే ఇశ్రాయేల్ దేశము. గనుక దయచేసి మన పూర్వీకులు ఎదురు చూసింది యేసయ్య కొరకు, చరిత్రలో నెరవేర్చాడు ఆయన ఆ ప్రవచనాలు. భూమధ్యపురంలో పుట్టాడు, నేనే సత్యమును, అన్నమును, జీవమును, ప్రాణమును, నేనే యజ్ఞమును అన్నాడు, మరణించాడు, లేచాడు. ఇలా చెబితే హిందూ సమాజం యేసును తెలుసుకుంటుందని ఆశ. బలవంతమేమీ లేదు, అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరమైతే ఉందిగా. నా సోదర భారతీయులు రక్షణ పొందటానికి నేను ఏమైనా చేస్తాను. మరి ఇలాగ వేరే గ్రంథాల నుంచి తీసుకొని చెప్పొచ్చా అంటే, ఏ గ్రంథంలో చెప్తేనేమి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను నేను. ఒక తల్లి ఉంటుంది, తల్లికి ఒక కొడుకు ఉన్నాడు. వాడు అన్నం తినే దగ్గర పేచీ పెడుతున్నాడు, అన్నం వద్దంటాడు. కొడితే తింటాడా? అసలే తినడు. ముందే వద్దంటున్నాడు, కొడితే ఇంకా గుక్కపట్టి ఏడు చేసి వాడు అసలే తినడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే, అదిగో కాకి 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 చూడంటే వాడు అంటాడు. ఆ కాకి ఎక్కడుందని వెతుక్కుని వాడు నోరు దేశం లోపల నోట్లో ముద్ద కుక్కేస్తుంది. ఇక ఎలాగో లోపలికి వచ్చింది కదా, ఏం చేస్తున్నాడు, వాడు మింగేస్తాడు. కాసేపు అయ్యాక వాడు మళ్ళీ ఇంకో ముద్ద అసలు పెట్టుకోడు, అదో బల్లి 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 అని అంటుంది, ఇంకో ముద్ద తినేస్తాడు. ఇదిగో పిల్లిగా పిల్లి అని అంటే ఇంకో ముద్ద తినేస్తాడు. అమ్మకు కావలసింది ఏంటంటే, ఏమి చూపెడుతున్నాను అనేది కాదు, నా కొడుకు నోట్లోకి ఇంత ముద్ద పోయింది అంతే చాలనేది అమ్మకు కావాలి. ఒక అమ్మ తన బిడ్డకు అన్నం పెట్టినంత ప్రేమతో నేను నా జాతికి సువార్త చెబుతున్నాను. నా భారతీయులు సువార్త వినాలి. నమ్ముతారో నమ్మరు, వినాలి వినాలి వినాలి. నమ్మకపోవచ్చు, సువార్త వినడానికి వాళ్లకు ఆసక్తి కలిగించడానికి వేదము చూపిస్తాను, ఉపనిషత్తు చూపిస్తా, పురాణం చూపిస్తా, సైన్స్ చూపిస్తాను, ఏదైనా చూపిస్తా. ఏం చూపిస్తున్నా అనేది ముఖ్యం కాదు, నోట్లోకి ముద్ద పోయిందా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు కొంతమంది బయలుదేరి నువ్వు అన్నం పెట్టేటప్పుడు అట్లా కాకిని చూపెట్టి పెట్టదు, తప్పు. అప్పుడు సరైన విటమిన్స్ ఉండవు అని అంటారే. బేవకూఫ్, కాకిని చూపించినన్నా పిల్లిని చూపించిన నీకెందుకురా? నా కొడుకు అన్నం పెట్టుకుంటున్నా, నీకెందుకు? నా కొడుకు అన్నం తిన్నాడు అనేది నాకు కావాలా? నేను అమ్మనండి. పౌలులాగా స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారాబము చేసినట్టు నేను మీ మధ్య సాధువునై ఉంటుంది. నాది అమ్మ హృదయం. వీడు మొండోడు అన్నం తినటం లేదు, కాకినో పిల్లినో గద్దనో దేన్నో చూపిస్తాను తింటాడు. అది తింటే అంటాడు, పెట్టేస్తాను. నా కొడుకు అన్నం తినటం లేదని నా బాధ. కాకిని చూపించడానికి అది కరెక్ట్ కాదు. కాకిని చూపిస్తా, దేన్నన్నా చూపిస్తాను, నీకెందుకురా బేవకూఫ్? నా బిడ్డ అన్నం తినేది నాకు కావాలా, నా ప్రజలు సువార్త వినేది నాకు కావాలా. కనుక హిందూ సమాజానికి కూడా ఇప్పుడు నేను అప్పీల్ చేస్తున్నాను. హిందూ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అనవసరంగా ఆవేశపడకండి, యథార్థంగా ఆలోచన చెయ్యండి, సమంజసంగా ఆలోచన చెయ్యండి, తర్కబద్ధంగా ఆలోచన చెయ్యండి. వ్యర్థంగా ఆవేశాలు పెంచుకొని రంకెలేస్తే జరిగేది ఏం లేదు. ఇవాళ రేపు కన్ను మూస్తారు, అవతల అగ్నిగుండం ఉంది, అక్కడ పడ్డాక వాదనలు చేసుకోండి, అప్పుడు ఏం లాభం? ఒకటే మాట నేను చెబుతున్నాను హిందూ సమాజానికి. హిందూ సమాజాన్ని నేను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. వాళ్ళ కొరకు నేను ఏమైనా చేస్తాను రక్షణ వాళ్ళు పొందటానికి. మీరు గౌరవిస్తున్నటువంటి వేదాలలో విరాట్ పురుషుడు, ప్రజాపతి అని మీరు అనుకుంటున్నటువంటి ఆ మహాదివ్య పురుషుడు, విశ్వ విమోచకుడు, సృష్టికర్త అయినటువంటి ఆ విరాట్ పురుషుడు, ప్రజాపతి విరాట్ పురుషుడు అని ఎవరినైతే మీరు అనుకుంటున్నారో ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు వేదములలో
39 విశేషణాలు, లక్షణాలు. హైందవ క్రైస్తవం బుక్ ఉన్నదా? అందులో నేను రాశాను. 39 బిరుదములు ప్రజాపతికి ఉన్నవి. ఆ 39 బిరుదములు చరిత్రలో కలిగిన వాస్తవ పురుషుడు, చారిత్రక పురుషుడు క్రీస్తు ఒక్కడు మాత్రమే. ఒకవేళ ఆ 39 లక్షణాలు కలిగిన వాడు ఎవరు? రాముడా, కృష్ణుడా, శివుడా? చెప్పండి. ఎవరన్నారు? నేనే అన్నమును నన్ను తినమని ఎవరన్నారు? నేనే సత్యమునని ఎవరన్నారు? నేనే ప్రాణమును జీవమునని ఎవరన్నారు? దేవతలు అనబడ్డ వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ 39 లక్షణాలు ఒక చారిత్రక వాస్తవ పురుషునిలో ఉన్నవంటే ఆయన నజరేయుడైన యేసు మాత్రమే. గనుక మీరు ఆలోచన చేయండి అని క్రీస్తు నామంలో, యేసు ప్రభు నామంలో, క్రీస్తు దాసునిగా నేను, క్రీస్తు సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. హైందవ క్రైస్తవం పుస్తకం చదవండి. అందులో నేను విశేషణాలు 39 వివరించి యేసుకు ఎక్కడ అవి సరిపోతున్నాయో చెప్పారు. ఒక చోట అంటాడు, గొర్రెగారు మీరు ఆది సంభూతులు. గొర్రెను పట్టుకొని మహాముని మీరే విశ్వానికి ఆది సంభూతులని ఎందుకన్నాడు? ఆది సంభూతుడైన వాడు ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా బైబిల్లో ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆలోచన చెయ్యండి చాలు. మీరు కన్వర్ట్ కమ్మని నేను చెప్పటం లేదు, కన్వర్ట్ కావాలని కాదు నేను చెప్పేది. కానీ దేవుడంటే మీ మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయము అది వేద సమ్మతమేనా ఆలోచించుకోమని యావత్తు హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడంటే మీ మనసులో ఉండే కాన్సెప్ట్ వేద సమ్మతమేనా? వేదములు ఏం చెప్పినాయి? చెడ్డవాళ్ళని శిక్షించడానికి దేవుడు పుడతాడని చెప్పినయా? పాప పరిహారము కొరకు యజ్ఞం కావడానికి దేవుడు పుడతాడని చెప్పినయా? వేద సమ్మతం ఏంటంటే దుష్ట శిక్షణార్థం పుడతాననేది వేద సమ్మతం కాదు. దుష్టుల పాపములు పరిహరించడానికి నేనే బలి అవ్వడానికి పుడతానని దేవుడు చెప్పటం వేద సమ్మతం. గనక భారతీయ సమాజం ఆలోచించుకోండి అంతే. వాళ్లకు ముందే నేర్పించి పెట్టారు, విష ప్రచారం చేశారు, నెగటివ్ పబ్లిసిటీ చేశారు. ఇది మాలోళ్ళ మతం అన్నారు, మాదిగోళ్ళ మతం అన్నారు, ఇంగ్లీష్ వాళ్ళ మతం అన్నారు, రకరకాలుగా ద్వేషం నూరిపోశారు. హిందువులు మంచివాళ్ళు, కానీ వాళ్ళకి ఎవరో తప్పు అభిప్రాయాలు నూరిపోశారు. హిందువులందరూ చెడ్డోళ్ళండి, నేను అస్సలు ఒప్పుకోను. నా రక్త సంబంధులు వాళ్ళు. వాళ్ళకెవరో మిస్లీడ్ చేశారు, మిస్గైడ్ చేశారు. యేసును అంగీకరించడానికి వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాలు, ఆటంకములు తొలగించడానికి నేను ప్రయాసపడుతున్నాను. క్రైస్తవ సమాజం నన్ను మెచ్చుకోనక్కర్లేదు. హిందూ సమాజంలో కొంతమంది అయినా యేసే రక్షకుడని అర్థం చేసుకొని వేదములను గౌరవిస్తూనే, భారతీయ సంస్కృతిని గౌరవిస్తూనే నజరేయుడని యేసే లోకరక్షకుడు విరాట్ పురుషుడని నమ్మగలిగితే చాలు. నేను క్రైస్తవులను సంతోష పెట్టడానికి సేవ చేయటం లేదు. దేహ సంబంధులైన నా సహోదరులైన భారతీయులు రక్షణ పొందటానికి, అవసరమైతే నేను నాశనం కావడానికైనా సిద్ధమే అన్నంత వేదనతో కన్నీళ్లతో ప్రార్థించి వాళ్ళందరినీ ఒప్పించటానికి సువార్త చెబుతున్నా నేను. ప్రభునందు ప్రియులారా, మీడియా మిత్రులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. భారతదేశంలో మతం పేరిట విద్వేషాలు, మతం పేరిట హింస, మతం పేరిట మారణకాండ, మతం పేరిట మానభంగాలు ఎక్కువైపోయినాయి. మత సామరస్యాన్ని పెంపొందించడానికి, క్రైస్తవ సమాజం మీద హిందూ సమాజానికి ఉన్న ద్వేషాన్ని తొలగించడానికి, క్రైస్తవులు హిందూ సాంప్రదాయాన్ని, భారతీయ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు అని నిరూపించడానికి మేము ఈ బొట్టు ధారణ మహాసభ నిర్వహిస్తున్నాం. గనుక దయచేసి మీడియా మిత్రులు ఈ విషయంలో
స్పందించి వచ్చినటువంటి ఈ వేలాది ప్రజల సమూహాన్ని చూడండి. నేను ఇచ్చిన పిలుపుకు స్పందించి వచ్చిన వాళ్ళు, వీళ్ళెవరికి నేను డబ్బులు ఇచ్చి పిలవలేదు, వచ్చి నాకు డబ్బులు ఇస్తారు వీళ్ళు. మంచిది. ఎలాగైనా భారతదేశ ప్రజలు రక్షణ పొందాలి, వాళ్ళకున్న ఆటంకాలన్నీ తొలగించాలి అనే విషయంలో నేను మొదట వేదములలో ఉన్నటువంటి విరాట్ పురుష లక్షణాలు యేసుకే ఉన్నాయని నిరూపించాను. ఆ తర్వాత ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే వేదములలో ఉన్నటువంటి వాడు యేసు ప్రభు అవునా కాదా అనేది తర్వాత సార్, అయితే అయి ఉండొచ్చు కూడా, అయితే అయి ఉండొచ్చు. కానీ మీ మతంలో చేరితే మా ఆడవాళ్ళని విధవరాళ్ళలాగా తయారు చేస్తున్నారు. గాజులు పగలగొట్టి, మంగళసూత్రాలు తెంపేసి, బొట్టు చెరిపేసి, భర్త చచ్చిపోయిన ఆమెలాగా తయారు చేస్తున్నారు. మగవాళ్ళము మేము బ్రతుకుండగానే నా భార్య విధవరాలు అయిపోయింది, ఎలాగా, మా స్నేహితుల ముందు తలెత్తుకోలేకపోతున్నాం అని వేదన పడే సజ్జనుల గుంపు, సహృదయుల గుంపు ఒకటి ఉంది. నాకు తెలిసి అనేక మంది చెల్లెళ్ళు, హిందూ కుటుంబాల్లో ఉన్నటువంటి సోదరీమణులు యేసు ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ భర్త వాళ్ళని తీసుకొచ్చి చర్చిలో వదిలిపెట్టి ప్రార్థన అయ్యాక మళ్ళీ తీసుకెళ్తాడు. అభ్యంతరం లేదు, యేసయ్య గొప్ప దేవుడే నమ్మా, ప్రార్థన చేయి, నా కోసం కూడా ప్రార్థన చేయి, నాకు ఇష్టమే యేసయ్య అంటే. ఇప్పుడు రాలే, నువ్వు త్వరలో వస్తాను, తర్వాత వస్తాను, నువ్వైతే వెళ్ళు ప్రార్థనకు అని భార్యను తీసుకెళ్ళి చర్చిలో దింపేసి, ఆ తర్వాత ఆమె ప్రార్థన అయ్యాక మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడు భర్త గారు. అంత మంచి మనిషి. ఆయన కోరేది ఒకటే, నువ్వు చర్చికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, అంతా బాగానే ఉంది, కానీ ఆ బొట్టొకటి తీయకు, నీ నుదురు ఖాళీగా ఉంటే విధవరాలు అయిపోయిందిరా నీ భార్య అని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అంటే పాస్టర్లు అంటారు, నీకు భర్త ముఖ్యమా దేవుడు ముఖ్యమా, భర్త ముఖ్యమా రక్షణ ముఖ్యమా, పోతే పోనీ, ధైర్యం చేయాలి, తెగించాలి, దేవుని కొరకు అన్ని త్యాగం చేయాలి అంటారు. ఓరి మూర్ఖుడా, మూర్ఖ శిఖామణి, రెవరెండ్ డాక్టర్ మూర్ఖ శిఖామణి, దేవుడు ముఖ్యమా భర్త ముఖ్యమా ఏంట్రా పిచ్చి ముఖం. భర్త మోక్షాన్ని ఇవ్వడు, దేవుడు వచ్చి సంసారం చేయడు. దేవుడు వచ్చి సంసారం చేయడు, భర్త ఏమో మోక్షమేడు. కనుక దేవుడు కావాలన్నా భర్త కావాలంటే రెండు కావాలా. సంసారానికేమో భర్త కావాలా, మోక్షానికేమో దేవుడు కావాలా. ఎక్కడ తిక్కలోడండి, భర్త ముఖ్యమా దేవుడు ముఖ్యమంటే ఇద్దరు కావాలా. అంటే ఈమె ఆడామె రక్షణ పొందాలంటే భర్తను వదులుకోవాలన్నమాట. ఇది ఎక్కడి కాఠిన్యం, క్రూరమైన సువార్త ఇది. తప్పు, నేను ఒప్పుకోను. అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని కష్టపెట్టొద్దన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. సాల్వేషన్ వాళ్ళకు కష్టతరం చేయకండి. అబ్బో ఇంత కష్టం మా రక్షణ పొందాలంటే. నాకు తెలిసి కొంతమంది చెల్లెమ్మలు, ఏమండి మీరు నన్ను వదిలేసినా సరే నేను మాత్రం యేసు ప్రభుని నమ్ముకుంటానండి, బొట్టు కాటక ఇవన్నీ తీయకపోతే, మంగళసూత్రాలు తీయకపోతే వాళ్ళు నాకు రక్షణ ఇవ్వటం లేదండి, చచ్చిపోతే నరకానికి వెళ్తాను, మీరు వదిలేసినా సరే పర్వాలేదని కొంతమంది హిందూ చెల్లెళ్ళు భర్తకు మొరపెట్టుకుంటే భర్త ఏమన్నాడు తెలుసా, మంచిదైతే వెళ్ళిపోమ్మా, పిల్లల్ని మాత్రం నీకు ఇవ్వను, పిల్లల్ని వదిలేసిపో. ఇద్దరు పిల్లల్ని కానీ వదిలేసిపోతే తల్లికి ఎంత కడుపు కోతండి, ఎంత గుండె కోతండి. ఆ పిల్లల్ని ఎవరు పెంచుతారు? వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే సవత్తర్లు వస్తుంది. ఎలా పెంచుతుంది వాళ్ళను? మళ్ళీ ఆమెకు పిల్లలు పుడితే వీళ్ళని ఎవరు చూస్తారు? కుటుంబమే సర్వనాశనం అయ్యేటట్టుందిరా నీ సువార్త పనికిమాలినోడా. అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని కష్టపెట్టొద్దు. కాబట్టి క్రైస్తవ స్త్రీలందరూ విధవరాళ్లలాగుంటారు అనే నింద తీసేయాలి. అలా తీసేయడానికి ఏమన్నా మార్గం ఉందా అని నేను ప్రార్థన చేశాను.
ఇప్పుడు కాదు, హైందవ క్రైస్తవం రాయకముందు. నేను ఏది మొమెంటరీగా అప్పటికప్పుడు ఏదో అట్ ద ఇంపల్స్ ఆఫ్ సడన్ ఫిట్ ఆఫ్ యాంగర్ ఆర్ సమ్ ఇమోషన్, నేను ఎప్పుడు ఏది చేయను. ఏళ్ళ తరబడి ప్రార్థన చేశాను. విరాట్ పురుషుడు యేసు అని నిరూపించినాక కూడా సామాజికంగా ఈ ఆటంకం ఉంది. ఇది కూడా తీసేస్తే బాగుండు. నుదురు ఖాళీగా ఉంటే మరి హిందూ కుటుంబాల్లో చాలా అవమానకరంగా ఉంటుంది కనుక ఎలాగ ప్రభు? చూస్తే దేవుడే నాతో మాట్లాడాడు. అసలు నుదురు ఖాళీగా ఉండమని ఆదికాండం నుంచి ప్రకటన దాకా నేను ఎక్కడైనా ఒక మాట రాశానా అన్నాడు దేవుడు. మళ్ళీ స్పెషల్గా బైబిల్ చదివా. నుదురు ఖాళీగా ఉండమని ఎక్కడ లేదు. పైపెచ్చు వారి నొసల మీద నేను ముద్ర వేస్తానని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నొసళ్ళ మీద ముద్ర వేస్తానన్నాడు. అంటే నొసలు ఖాళీగా ఉండాలనేది లేదు. నొసల మీద ఏదో ఒక గుర్తుండాలి, వీళ్ళు యేసయ్య బిడ్డలని తెలియడానికి. ఆ లెక్కన హిందూ దేశంలో బొట్టు పెట్టుకోవడమే కాదు, బొట్టు ద్వారా ఒక ప్రకటన చేస్తారు, నేను ఫలానా దేవతను ఆరాధిస్తున్నానని. శివభక్తులైతే అడ్డబొట్టు పెడతారు, చచ్చిన నిలువు బొట్టు పెట్టరు వాళ్ళు. నేను శివభక్తుడినై ఉండి విష్ణు భక్తునిలాగా ఎందుకు కనపడాలి? నా ఇష్టదైవాన్ని నేను చూపించుకుంటానని శివభక్తుడు అడ్డబొట్టే పెడతాడు. విష్ణు భక్తుడు నిలువు బొట్లు మాత్రమే పెడతాడు, చచ్చిన అడ్డబొట్టు పెట్టడు. అలాగైతే క్రైస్తవుడు కూడా ఒక నిలువు గీత, ఒక అడ్డగీత. నిలువు గీత అడ్డగీత పెడితే సిలువైపోతుంది. ఇది శైవుల బొట్టు, ఇది వైష్ణవుల బొట్టు, ఇది క్రైస్తవుల బొట్టు అనేది తీసుకొస్తే ఎంత బాగుంటుంది. అప్పుడు మీరు విధవరాళ్ళలాగా చేస్తున్నారని నింద మోపేవాడిని నోరు మోయించినట్టు ఉంటుంది కదా. మనం ఎందుకు ఈ పని చేయకూడదు? బైబిల్లో ఎక్కడ దేవుడు నిషేధించలేదు. దీనివల్ల నష్టం లేదు సరిగదా, లాభం. నోరు తెరిచి సువార్త ప్రకటిస్తే కొడతారు, మత ప్రచారం అంటారు. నా ఒళ్ళు నా ఇష్టం, ఏదో ఒక బొట్టు పెట్టుకొని తిరుగుతున్నా సిలువ గుర్తు. చూసిన ప్రతి ఒక్కడు ఈమె క్రైస్తవురాలు, ఇతడు క్రైస్తవుడని తెలుసుకుంటారు, కానీ కొట్టలేరు, తిట్టలేరు. నా ఇష్టం, నేనే నోరు ఇప్పానా, మత ప్రచారం చేశానా, మతాన్ని దూషించానా? నేను యేసయ్య బిడ్డనని చెప్పుకుంటున్నాను. ఎందుకు పెట్టుకున్నావంటే భర్త ఉన్నాడండి, అందుకే నుదురు ఖాళీగా లేదు. నాకు భర్త ఉన్నాడు కనుక నుదుట బొట్టున్నది. నాకు ఉన్నటువంటి నిత్య భర్త యేసు గనుక శిలువాకారంలో పెట్టుకున్నాను. తిరుగులేని సాక్ష్యము. ఇలా చెయ్యండి అని 12 సంవత్సరాల కిందట్లే నేను హైందవ క్రైస్తవంలో రాశాను. దేవుని బిడ్డలారా, తప్పేమిటి? ఉంగరాల మీద, చైన్ల మీద, లాకెట్ల మీద, ఇంటి గేటు మీద, గుడి మీద, ఇల్లు మీద, తలుపుల మీద, మంగళసూత్రాల మీద, ఎక్కడ పడితే అక్కడ సిలువ పెట్టుకుంటున్నారు. ఇక్కడ సిలువ పెడితే తప్పని ఎందుకు అంటున్నారు? ఇది భారతీయ సమాజానికి చాలా అనుకూలమైనటువంటి ఒక సంస్కరణ. క్రైస్తవ స్త్రీలు, మీరు సిలువ బొట్లు పెట్టుకోమని నేను పిలుపునిస్తున్నా. పెట్టుకుంటే మీరు నోరు విప్పి చెప్పకుండానే మీరు క్రైస్తవులని సమాజం తెలుసుకుంటుంది. నుదురు ఖాళీగా ఉన్నదని నిందించే అవకాశం వాడికి లేకుండా నోరు మూసుకుంటాడు. సిలువ అంటే గర్వకారణమేగా మనకు. సిలువే గర్వకారణం. సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. పౌలు అంటాడు, సిలువను బట్టి తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట
సిలువ యందే నేను అతిశయిస్తాను. ప్రభునందు ప్రియులారా, బైబిల్ నిషేధించని కార్యం ఇది. బైబిల్ నిషేధించలేదు. నుదురు ఖాళీగా ఉండమని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. పైపెచ్చు నుదుట నేను ముద్ర వేస్తాను అని దేవుడు బహు స్పష్టంగా చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నైనా చెప్పొచ్చు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎక్కడ ముద్రిస్తాడు? మేము మా దేవుని దాసులను వారి వీపుల మీద ముద్రించు వరకు అన్నాడా? ఎక్కడ ముద్రించే వరకు? ఎందుకో మరి దేవుని చిత్తం, నువ్వే కూడా అడగడానికి. నొసళ్ళ మీద దేవుడు ఏం ముద్ర వేస్తాడో కానీ ఆయన వేసినప్పుడు వేస్తాడు. ఇప్పుడు నేను క్రైస్తవుడిని అనే ముద్ర నొసల మీద ధరిస్తే బైబిల్కి విరోధమా, బైబిల్కి అనుకూలమా? కాబట్టి ఇవాళ ఈ విశాల హృదయాన్ని వీళ్ళు చాలామంది విశాల హృదయముతో కూడుకున్న, విశాల భావాలతో కూడుకున్న ఈ సువార్త పద్ధతిని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ప్రియులారా, గమనించండి. భారతీయులు రక్షణ పొందాలనే భారము వాళ్లకు లేదు. కన్నీళ్లతో ప్రార్థించినటువంటి అనుభవం వాళ్ళకు లేదు. నేను నాశనమైనా పర్వాలేదు కానీ నా భారతదేశం రక్షణ పొందాలని ఎందుకు నేను ఇంత మంట కలిగి ఉన్నాను? మీలో చాలామందికి తెలుసు. 100 సార్లు నా సాక్ష్యం చెప్పాను. అసలు నేను ఈసీఐఎల్ అనే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేసేవాడిని. దేవుడు నాకు ప్రార్థనలో దర్శనం చూపించాడు. నరకాన్ని నేను చూశాను. ఒకరోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 100 రోజులు దాటి నరకపు దర్శనాన్ని చూసి, దేవా ఎలాగైనా వీళ్ళని రక్షించు, ఈ బాధ నేను చూడలేనని ఏడ్చి పిచ్చోడిని అయిపోయినట్టుగా ఎముకలకు కూడా అయిపోయాను. ఇది 1980వ సంవత్సరంలో జరిగిన సంగతి. ఇప్పటికి 42 సంవత్సరాల క్రితం ఆ నరకపు దర్శనాన్ని చూశాను. ఇంకా నా కళ్ళ ముందే కదులాడుతూ ఉంది. ఆ అగ్నిగుండంలో నా భారతీయులు పడకూడదనే బాధ, వేదనతో నేను సేవ చేశాను 42 సంవత్సరాలు. ఇంకా దేవుడు నాకు ఎంత ఆయుష్కాలం ఇచ్చినా నా దేశ ప్రజల రక్షణ కొరకు నేను పనిచేస్తాను. నా దేశ ప్రజలకు ఆమోదయోగ్యంగా సువార్త ప్రకటిస్తాను. ఆమోదయోగ్యము ఉండడానికి బైబిల్ నిషేధించిన ఏ పని నేను చెయ్యను. నా దేశ ప్రజలకు అనుకూలంగా ఉండాలి, బైబిల్కి అయితే వ్యతిరేకం కాకూడదు. బైబిల్కి వ్యతిరేకమైతే నేను నా దేశ రక్షణ కూడా వదులుకుంటాను. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, అంతకంటే 100 రెట్లు ఎక్కువ బైబిల్ని ప్రేమిస్తున్నాను. నా దేశ రక్షణ నాకు ముఖ్యం. నా దేశ ప్రజలందరూ అగ్నిగుండం నుంచి తప్పించుకోవడం నాకు ముఖ్యం. అంతకన్నా నాకు ముఖ్యం బైబిల్కి విరోధంగా నేను ఏది చేయకూడదు. ఇది నాకు ముఖ్యం. అవును, బైబిల్ వద్దన్నప్పుడు చేయొద్దు. వ్యభిచారం వద్దంటే చేయొద్దు. నరహత్య వద్దన్నది కనుక చేయొద్దు. దొంగతనం వద్దన్నది కనుక చేయొద్దు. అబద్ధం ఆడొద్దన్నది కనుక చేయొద్దు. నొసల మీద ఏమి పెట్టొద్దు అని చెప్పలేదే. ఆ చిన్న పని చేస్తే కొంతమంది సువార్త వింటారు. ఎందుకు వద్దంటున్నారు? ఇదంట నేనంట మత కలహాలు పుట్టిస్తాయంట ఇలా చేస్తే. అవును, క్రైస్తవులు కూడా హిందువుల మాదిరిగా వాళ్ళు కూడా నొసల మీద ఏదో పెట్టుకుంటున్నారండి అని అంటే హిందువులు వచ్చి కొట్లాడతారా, మెచ్చుకుంటారా? మరి ఆ తిక్కలోడు ఏంటండి, వాడెవడో పనికి మాలినోడు, ఆ ముత్తయ్య ముత్తిగాడు పోలీస్ కమిషనర్ కట
కంప్లైంట్ ఇచ్చాడు. వీళ్ళు మత కలహాలు పుట్టిస్తున్నారు, వీళ్ళ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని పెట్టేసి ముందే వాడికి భయం వచ్చింది, మనోళ్ళు పోయి తంతారని. వీళ్ళు ఓఫ్యూరిస్టులు బొట్టు ఉద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ళను మమ్మలను భౌతికంగా దాడి చేయడానికి అవకాశం ఉందని చెప్పి మళ్ళీ ప్రొడక్షన్. అసలు వ్యతిరేకించడం ఎందుకురా బెవకూఫ్ నువ్వు. ముందు ఇక్కడికి వస్తామని వచ్చేది ఉండే అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి డప్పు కళాకారిణులు చాలామంది ఇక్కడ ఉన్నారు. ప్రియులారా, మేము కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పాము ఇట్లా చేస్తున్నా సార్. చాలా మంచి పని చేస్తున్నారండి. ఇది వద్దన తిక్కలోడేవాడు మంచి పని కదా. సమాజంలో రెండు వర్గాలకు అనుకూలమైనది మీరు చేస్తున్నారు. కలహాలు ఎందుకు వస్తాయి? ఉన్న కలహాలే పోతాయి, ఐకమత్యం వస్తుంది. మన ప్రెస్ మీడియా మిత్రులు ఎంతో అభినందించారు, పోలీస్ శాఖ వారు అభినందించారు. వ్యతిరేకించింది ఎవరంటే ఈ పనికిమాలినోళ్ళే. ముత్తిగాడు గ్యాంగు, తర్వాత ఇంకోటి లొట్ట పీసు తొట్టి గ్యాంగు. వీళ్ళట హైదరాబాదు బిషప్స్ కౌన్సిల్. అవునండి, ఒక మాట చెప్తున్నా, బిషప్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైదరాబాదా? హైదరాబాద్ బిషప్ కౌన్సిల్ వ్యతిరేకిస్తున్నారా? నేను చెప్తున్నా, ఇప్పుడు అందరూ వినండి. అసలు వీళ్ళు బిషప్పులే కాదు. ఎవడరా నిన్ను బిషప్ అని పిలిచినది? వాడు తిక్కలోడు. ఎవడాడు? బిషప్ అంటే ఏంటో నేను చెప్తున్నా. మెథడిస్ట్ మిషన్, మెథడిస్ట్ చర్చ్లో బిషప్స్ ఉంటారు, క్యాథలిక్స్కు బిషప్స్ ఉంటారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ బిషప్స్ ఉంటారు. బాగా వినండి. బిషప్ అంటే ఏంటో తెలుసా మీకు? బిషప్కు ఒక డయాసిస్ ఉంటుంది. బిషప్కు హైదరాబాద్ డయాసిస్ అనేది ఒకటి ఉంది, డోర్నకల్ డయాసిస్ అనేది ఒకటి ఉన్నది. ఖమ్మం దాకా డోర్నకల్ డయాసిసే. ఒక్కొక్క డయాసిస్ అన్నమాట. అంటే దాన్ని గురుమండలము అంటారు, గురుమండలం అంటారు. ఈ బిషప్ ఎక్కడ పడితే అక్కడ బిషప్ కాదు. ఈయనకొక అధ్యక్ష మండలము, గురుమండలం ఉంటుంది. అందులో ఆయన అధికారి. అక్కడ ఉన్నటువంటి రెవరెన్స్ వాళ్ళందరూ అభిషిక్త సేవకులు ఈయన కింద ఉంటారు. ఇప్పుడు ఈ బిషప్స్ కౌన్సిల్ వాళ్ళందరిని అడగండి, అబ్బుల్ గారు ఈ బిషప్స్ కౌన్సిల్ వాళ్ళని మీ గురుమండలం ఎక్కడని అడగండి. మరి గురుమండలం లేకుండా ఎవరైనా బిషప్ చేసింది? బిషప్ అంటే ఏంటంటే సంబంధించినటువంటి అభిషిక్త సేవకులందరూ కలిసి ఎలక్షన్ పెట్టుకుంటారు. ఆ ఎలక్షన్లో వాళ్ళు ఎన్నికవుతారన్నమాట. వీళ్ళని ఎవడు ఎన్నుకున్నాడు? ఎవడికో 50,000 1,00,000 కట్టి బిషప్ అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అందులో ఒక ఆయనకైతే 2 ఇండ్లు అంట, ఒకటి దిల్సుఖ్నగర్లో, ఒకటి ఉప్పల్లో. మళ్ళీ వీళ్ళు బిషప్స్ కౌన్సిల్. ఒక ఆదివారం రొట్టె విరిచే సంఘమే లేదు వాళ్లకు. ఉంటే కూడా ఒక 20 మంది వాళ్ళ ఇంటి వాళ్ళు రొట్టె విరుచుకుంటారు. ఓసారి టీఆర్ఎస్ మీటింగ్ పెట్టించాడు. ఆయన పేరేంటంటే ప్రవక్త నాతారి, సురేష్ నాతారి గారు మీటింగ్ పెట్టాడు. టీఆర్ఎస్ అప్పుడు ఇంకా తెలంగాణ డిక్లేర్ కాలేదు. కాకముందే కేసీఆర్ గారిని పిలిచి అక్కడ మీటింగ్ పెడితే నేను కూడా, ఉప్పల్లో కదా కేసీఆర్ వచ్చారు, నేను కూడా వచ్చాను. నన్ను కూడా పిలిచాడు. సురేష్ నాతారి నన్ను పిలిచి నన్ను పెట్టారు అక్కడ. ఎవరో బిషప్ తండ్రి గారు రాలేదు, బిషప్ తండ్రి గారు రాలేదని లేట్ చేస్తుంటే ఎవరో పెద్ద మనిషి అని నేను అనుకుంటున్నా. ఆఖరికి ఆయన వచ్చి, అన్నా నేనన్నా, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు నిక్కర్లు వేసుకొని చిన్నపిల్లలమన్నా వచ్చి వాక్యం వినిపోయేవాళ్ళము, నువ్వా బిషప్ తమ్ముడు, నువ్వు ఎప్పుడు బిషప్ అయినావని నేను అడిగినాను. ఏదో అన్న చిన్నోడిని నువ్వు అవన్నీ అడగకన్నా, నీ ముందేం బిషప్ అని అది ఇది అన్న. మంచిగానే ఉంది. ఆ పక్కన గద్దపాటి విజయరాజు ఉన్నాడు. గద్దపాటి విజయరాజు గారు ఏమన్నాడు తెలుసా?
గురుగారు ఈయనకు ఒక్క సంఘమే లేదు, ఆదివారం రొట్టె విరిచేదే లేదు, ఒక్క సంఘమే లేని ఆయన బిషప్ అయితే 1000 సంఘాలు కట్టినందుకు మిమ్మల్ని మేము ఇప్పటి నుంచి పోప్ అంటాం గురువు గారు అని చెప్పి. వాడు బిషప్ అయితే మరి నేను పోపు కంటే ఎక్కువ. ఒక సంఘం లేనివాడు బిషప్ ఏంటండి? నేను 1200 సంఘాలు కట్టాను, మరి నన్ను పోపు అనొద్దు మరి ఆ లెక్కంబడి. కాబట్టి హైదరాబాద్ బిషప్ కౌన్సిల్ను నేను పోపుగా బర్తరఫ్ చేస్తున్నా. దే ఆర్ నాట్ బిషప్స్, దే హ్యావ్ నో గురుమండలం, డయాసిస్ లేదు. డయాసిస్ లేని బిషప్పులు వాళ్ళు గనక వాళ్ళందరూ బిషపులు కాదు, లొట్ట పీసు తొట్టి గ్యాంగ్. ఇంకా మస్తు తిడతాం, వరంగల్ లెవెల్లో తిడితే చచ్చిపోతారు. మాతో పెట్టుకోవద్దు, వరంగల్ వాళ్ళతో పెట్టుకోవద్దు నేను చెప్తున్నా. ఫైరింగ్ మొదలు పెట్టినట్టే కథ అంతా వేరేగా ఉంటుంది. కురుక్షేత్రం కూడా పనికిరాదు, అర్మెగ్గద్దోనే ఇక అక్కడ దాకా రాని. అన్న అంటే తమ్ముడు అంటాం, ఏందిరా అంటే అవతల మాటలు ఉంటాయి ఇక మొత్తం. కనుక ప్రియులారా, వీళ్ళందరూ ఈ బొట్టు ఉద్యమాన్ని మేము వ్యతిరేకిస్తున్నమాట. అరే తలకాయ లేనోడు దేని కొరకు వ్యతిరేకిస్తున్నావు? సిలువను చూపించేదాన్ని వ్యతిరేకిస్తున్నావు. నువ్వేం క్రైస్తవుడివి? సిలువను చూపుతున్నందుకు నువ్వు సంతోషించాల. సిలువను చూసి భయపడే ఏకైక వ్యక్తి సైతాను. సిలువ వద్దు 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 అనేది ఎవరు? సైతాను. ఇది సైతాన్ల కౌన్సిల్, ఇది బిషప్ కౌన్సిల్ కాదు. మేమిది ఆపేది లేదు. అరే వీళ్ళట మళ్ళీ ఇంకోటి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అట, పక్కింటోనికి తెలియదు. నాకు పంజాబ్లో సంఘాలు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో నా ఫాలోవర్స్ ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్లో, వెస్ట్ బెంగాల్లో, యూపీలో, ఉత్తరాఖండ్, జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మొత్తం అన్ని రాష్ట్రాల్లో నా విశ్వాసులు, నా సొంత బిడ్డలు ఉన్నారు. ఆయన మా నాన్నగారు, మా అపోస్తలుడు, మాకు ప్రవక్త అని చెప్పిన వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. వీడట నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అట. ఏడ నేషనల్ బాబు, నువ్వు ఇంటి పక్క కూడా గుర్తుపట్టాడు నిన్ను. నేషనల్ క్రిస్టియన్ లీడర్ అన్నోడు ఎవడైనా ఉంటే గింటే వాడు అద్దంకి రంజిత్ తోఫీర్ మాత్రమే. ఎవడు నేషనల్ కాదు. నేను ఇంటర్నేషనల్ లీడర్. నా శిష్యులు జర్మనీలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, అరబ్ కంట్రీస్లో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు. నేను ఇంటర్నేషనల్. ఎవడరా నువ్వు? నేను మామూలుగా చేయను, ఏ వర్క్ చేసినా. చూడండి ఇప్పుడు मज़ा मज़ा आएगा, अब खेल का मज़ा आएगा, अब शुरू हुआ है. ప్రేమించినప్పుడు అవసరమైతే వాళ్ళ కొరకు నా ప్రాణమైన ఇస్తా అన్నంతగా తగ్గించుకుంటాం. అది అమ్మ హృదయం. అమ్మ హృదయాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టి ఇదేదో బలహీనత అని అనుకుంటే కనుక కిందేసి తొక్కడమే. బొట్టు ఉద్యమము అనేది హిందూ సమాజము కొరకు ప్రేమతో చేపట్టిన ఉద్యమం. వాళ్ళను ఒప్పించడానికి, యేసయ్య మీకు ఇష్టమైతే ఈ బొట్టు లేదనే ఒకే ఒక అభ్యంతరంతో మీరు దూరం ఉండకండి. యేసయ్య ఇష్టమా? నుదురు ఖాళీగా ఉన్నదని ఒకటే అభ్యంతరమా? అలాగైతే అభ్యంతరం ఇప్పటి నుంచి లేదమ్మా. మీరు సిలువ బొట్టు పెట్టుకోవచ్చు, దాని ద్వారా సాక్ష్యం కూడా ఇవ్వచ్చు. యేసయ్య బిడ్డనని అందరికీ తెలిసిపోతుంది, నువ్వు చెప్పుకుంటావు. దానితోడు ఇంకొకటి తెలుసా? సిలువ ఆకారం ఇక్కడ ఉంటే చాలా వరకు మంత్రశక్తులు కూడా భయపడి పారిపోతాయి.
నీ మీద మంత్రాలు గింత్రాలు పనిచేయవు. ఇదొక సంరక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్లందరూ ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఏం గుర్తేస్తారండి? ఇంటూ గుర్తేస్తారా? సిలువ గుర్తేసి ప్రార్థన చేస్తారు కదా. మరి సిలువ గుర్తేసి ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు పారిపోతుంటే పర్మనెంట్గా సిలువ గుర్తుంటే అసలు దయ్యం రానే రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయ్యం వచ్చిన తర్వాత సిలువ గుర్తేసేది నీ పని, అసలు రానే రాకుండా ముందుకు సిలువ పెట్టేది నా పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి బొట్టు ధారణ, అసలు తిలక ధారణ అని పెట్టాలి. అది భాషా దోషం. నాకు తెలుసు కదా, భాష తెలిసిన వాడిని. బొట్టు ధారణ అనేది రాక్షస సంధి కదా, దుష్ట సంధి అంటారు. తిలక ధారణ అని చెప్పాను మార్క్ బాబు, కానీ బాబు ఇది ఎవరికి అర్థం కాదు. తిలక ధారణ అంటే అర్థం కాదు, ఇదేంటో గులకరాయిలాగా ఉంది ఏంటిరా అని అనుకుంటారు. కాబట్టి సరేగా బొట్టు ధారణని పెట్టండి. కావాలని ఇప్పుడు నాగభూషణం గారు సినీ నటుడు రక్త కన్నీరు అనే నాటకం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. అది రక్త కన్నీరు తెలుసా మీకు? రక్త కన్నీరు నాటకం. ఆయన అడిగారు, రక్తం అనేది సంస్కృతం, కన్నీరు అనేది తెలుగు. రక్త కన్నీరు అనేది దుష్ట సంధి కదా, ఎందుకు ఈ పేరు పెట్టారు అని నాగభూషణం గారిని అడిగారు. అశ్రువు అనాలి, రక్తాశ్రువులు అనాలి, అప్పుడు సరిగా సరిపోదు. సంస్కృతం రక్తాశ్రువులు అనాలి. లేదు కన్నీరుని పెట్టాలనుకో, ఈ రక్త తీసేసి నెత్తుటి కన్నీరు అని పెట్టు. నెత్తుటి కన్నీరు అనేది తెలుగు, రక్తాశ్రువులు అనేది శుద్ధ సంస్కృతం. రక్త కన్నీరు ఏమిటండి? గొర్రెకు బర్రెకు పెళ్లి చేసినట్టు. అది వేరే భాష, ఇది వేరే భాష అని అంటే నాగభూషణం గారు అన్నారు, స్వచ్ఛమైన సంస్కృత భాషలో పేరు పెట్టి ప్రజలకు అర్థం కాకుండా పోయిన దానికంటే కొంచెం భాషను పాడు చేసైనా సరే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం మంచిదండి, అందుకని నేను రక్త కన్నీరని పెట్టినాను అన్నాడు ఆయన. అని మేధావులు వాళ్ళు కనుక నేను కూడా అందుకే బొట్టు ధారణ అని పెట్టాను. కనీసం పండితులు కోపానికి వచ్చేనా ఆలోచించి ఏదా బొట్టు ధారణ ఎందువా అని కోపడతారు కదా, అప్పుడైనా పబ్లిసిటీ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ బొట్టు ధారణ కార్యక్రమము ఇది మొదలు మాత్రమే. ఇక్కడ నుంచి విజయవాడలో పెడతాము, రాజమండ్రిలో పెడతాం, వైజాగ్లో పెడతాం, ఉత్తరాఖండ్లో పెడతాము, కాశీలో పెడతాము, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో పెడతాం. రంజిత్ అన్న అమాయకత్వం. వచ్చే నెల 15 విశాఖపట్నంలో బొట్టు ధారణ జరుగుతుంది. ఈ బొట్టు ధారణ ద్వారా మేము భారతీయ సమాజానికి సందేశం పంపిస్తున్నాం. ఏంటంటే ముగించేస్తున్నాం ఇప్పుడు. మోక్షప్రదాత యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. యేసును నమ్మితే రక్షణ గ్యారంటీ, యేసును నమ్మకపోతే నరకానికి వెళ్ళటం గ్యారంటీ. మంచోళ్ళకైనా నరకమే గ్యారంటీ. యేసు లేకపోతే నీకు మోక్షం రాదు. యేసు అవసరం. ఆ యేసును అంగీకరించేటప్పుడు స్థానిక సంస్కృతిలో, నాగరికతలో, అలవాట్లలో బైబిల్ గ్రంథమునకు వ్యతిరేకము కానివన్నిటినీ పాటించటానికి మేమెప్పుడు సన్నద్ధులం. బైబిల్లో దేవుడు వద్దని చెప్పింది మాత్రమే మానేస్తాం. బైబిల్ వద్దని చెప్పకపోతే స్థానిక ఆచారములన్నీ పాటించడానికి మేము ఎప్పుడు సిద్ధమే అనే సమాజానికి సందేశాన్ని మేము ఇస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీని ద్వారా కొందరైన హిందూ సోదరులు అరే ఇంత న్యాయంగా మాట్లాడుతున్నారు కదా, ఆలోచిద్దాం. వేదములలో ఉన్నటువంటి విరాట్ పురుష లక్షణాలు,
యేసులో ఉన్నాయని చెబుతున్నారు. మనం అనుకున్న 33 కోట్లలో ఒకడికి లేవు. ఈయనే సత్యదైవము కావచ్చు ఒకవేళ అని ఆలోచన సానుకూలంగా చేసినా సరే నా జన్మ ధన్యం అయిపోతుంది. యేసయ్య నాకు బహుమానం ఇస్తాడు, నా జీవిత ధ్యేయము నెరవేరినట్లే. ప్రభునందు ప్రియులారా, ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షణలోకి నడిపించాలి. వాళ్ళకున్న మెంటల్ బ్లాక్స్, మానసిక అభ్యంతరాలు తొలగించాలి. అలా కాదన్నయ్య, అలాంటి అభ్యంతరాలు లేవు, ఆలోచించమని బతిమాలి ఒక తల్లి తన బిడ్డకు అన్నం పెట్టినట్టు ఏదో ఒక రకంగా నా భారతీయ సోదర సోదరీమణులకు సువార్త తినిపించాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఇది అందరికీ నేను బాహాటంగా చెబుతున్నాను. ఇలా చెబితే సువార్త వింటారన్నా నువ్వు చెబుతున్నావు. అవును బాబు, ఇంక అందులో దాపరికమేముంది? నువ్వు సువార్త వినాలి, రక్షణ పొందాలి. ఎప్పటికైనా మోక్ష మార్గమని నువ్వు నమ్ముకున్న దేవతలేవి కూడా నీకు రక్షణ ఇవ్వజాలవు. మోక్ష మార్గమని నీవు నమ్ముకున్న దేవతలు ఎవరికి వేదముల్లోని విరాట్ పురుష లక్షణాలు లేవు. అవన్నీ చిన్న చిన్న లోకల్ శక్తులు. వేదముల్లో ఉన్నటువంటి విరాట్ పురుష లక్షణాలు కలిగిన ఏకైక చారిత్రక పురుషుడు నజరేయుడైన యేసు, కన్యకుమారుడు, మరియ కుమారుడు, మృత్యుంజయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇట్లా కాంప్రమైజ్ అయిపోతారా మీరు? అయితే మీరు వ్యభిచారుల్ని రక్షించడానికి వ్యభిచారం చేస్తారా అని అంటాడు. వాడి తలకాయలో మెదడు లేదు, పెండ ఉంటుంది. పేడ కూడా పవిత్రమైనటువంటి గోమాత పేడ ఉండదు. మహోన్నతమైనటువంటి దశావతారాల్లో ఒకటైనటువంటి వరాహమూర్తి పేడ ఉంటుంది. వరాహవతారం యొక్క పెండ ఉంటుంది, పంది పెండ ఉంటుంది అని మెదడు. వ్యభిచారం చేస్తావంటారు. ఇక్కడ ఈ సిలువను పెట్టుకోవడము వ్యభిచారం చేయడము సమానమా? ఎవడండి వాడు చదువు చెప్పిన బేవకూఫ్? అసలు వాళ్ళని తిట్టడానికి కొత్త తిట్లని కనిపెడుతున్నాం ఇప్పుడు. అది కూడా ఒకటి కార్ఖానా తయారున్నది ఇప్పుడు. బొట్టు అనేది పాపం కాదు, బొట్టు అనేది వ్యభిచారం కాదు, బొట్టు అనేది నిషిద్ధము కాదు. బొట్టు అనేది మన దేశ సంస్కృతి. ఇప్పుడు చీరలు కట్టుకుంటారు అంతకుముందు, రక్షణ పొందకముందు. రక్షణ పొందినాక భారతీయ సంస్కృతి నాకు వద్దని చెప్పి అందరూ ఫ్రాక్లు వేసుకుంటారా? హిందూ స్త్రీలందరూ చీరలు కట్టుకొనిచున్నారు కనుక క్రైస్తవ స్త్రీలందరూ చీరలు కట్టుకోకండి, మీరు హిందువుల్లాగా కనబడుతున్నారు. మీరందరూ ఫ్రాకులు వేసుకోమంటే ఎంతమంది వేసుకుంటారండి? శవ పాడుగా నాకు అసలు మతమే ఉద్యమం, నాకు మతం అన్న ఉద్యమం వద్దు. కానీ ఏం మతం రా భయ్? ఫ్రాకులు వేసుకునేదిరా, కూర్చోరాదు, లేవరాదు. అది వేసుకుని నిలబడి ఉండాలి ఎప్పుడు అట్లా కడక మీద. అవునా కదా? యేసయ్య నమ్మక ముందు చీరలు కట్టుకున్నారు, ఇప్పుడు కూడా కట్టుకోండి. యేసయ్య నమ్మక ముందు బొట్టు పెట్టుకున్నారా? పెట్టుకోండి. కాకపోతే వాళ్ళు ఆ బొట్టు ద్వారా వాళ్ళు ఏ దేవుడిని నమ్ముతున్నారో వాళ్ళు ప్రకటిస్తున్నారు. నీ నుదుట ఈ తిలకము, ఈ బొట్టు ద్వారా నువ్వు ఏ దేవుడిని నమ్ముతున్నావు నువ్వు ప్రకటిస్తావు. నేను యేసయ్య బిడ్డని ప్రకటించు, నుదురు ఖాళీగా ఉంచకు. నుదురు ఖాళీగా ఉంటుంది కాబట్టి మాకు యేసు అక్కర్లేదనే వాళ్ళ నోరు మూయించడానికి ఇది ఉత్తమ పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా ఎన్నైనా నేను కాంప్రమైజ్ అయిపోతాను. బైబిల్ నిషేధించనంత వరకు ఎంతైనా లొంగుతాను. వాళ్ళ కాళ్ళైనా కడుగుతాను, వాళ్ళ పొట్టలో తలకాయన పెడతాను, వాళ్ళ బట్టలు ఉతికేస్తాను, వాళ్ళకు అన్నం వండి పెడతాను, వాళ్ళు కొడితే పడతాను, తిడితే పడతాను. ఒకడైనా రక్షణ పొందాలని నా వేదన. ఎందుకంటే యేసును నమ్మకుండా చచ్చిపోతే ఏ అగ్నిగుండానికి వెళుతారో ఆ అగ్నిగుండాన్ని కళ్ళారా చూశాను. నా భారతీయులు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎట్లాగైనా యేసయ్యను వాళ్ళు అంగీకరించాలి, వాళ్ళకున్న అభ్యంతరాలన్నీ తొలగించాలి అనే ప్రేమపూర్వక సువార్త విధానం ఇది.
ఈ విధానాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కడు సైతాను సేవకుడే. నేను లక్ష్య పెట్టను. నేను భారతదేశంలో క్రైస్తవులు 100కి 2 అయితే ఆ 2 కొరకు సేవ చేయట్లేదు, మిగతా 98 మంది కొరకు నేను సేవ చేస్తున్నాను.